ఇంతకీ నేను చెప్పదలుచుకున్నటువంటి వ్యక్తి చాలా గొప్పోడు. ఆయనకు మొదలు గురించి మనకేం తెలియదు, ఆయనకు అంతం లేదు. ఆయన మొదలు గురించి మనకు తెలియదు, ఆయనకు అంతం లేదు. బైబిల్లో కొన్ని కార్యాలు ఆయన చేసినట్లు ఇంకెవరు చేయలేదు. ఆయన లైఫ్లో కొన్ని మొదట్లు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా చచ్చిపోయిన వాడిని లేపింది ఆయనే. మొట్టమొదటిసారిగా మనుషులు చూస్తున్నప్పుడు ఈ లోకంలోంచి పరలోకంలోకి వెళ్ళిపోయింది ఆయనే. నేను మాట్లాడదలుచుకుంది ఏలియా గురించి. 8 అధ్యాయాలు ఉన్నాయి, 8. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి చివరి దాకా, రెండో రాజుల గ్రంథం మొదటి 2 అధ్యాయాలు, 8 అధ్యాయాలు మాత్రమే ఆయన గురించి ఉంది బైబిల్లో. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తుల్లో అతి ఎక్కువ సార్లు ప్రస్తావించింది ఏలియా గురించే. 30 సార్లు ప్రస్తావించారు కొత్త నిబంధనలో. చాలా గొప్పడు. మొట్టమొదటిసారిగా చనిపోయిన వ్యక్తిని ప్రార్థన చేసి తిరిగి లేపడానికి దోహదపడ్డాడు. ఆ ఏలియాని దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో పిలుచుకొచ్చాడు అది మనం చూస్తాం ఇప్పుడు. ఏలియాని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఏలియాలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అది పొద్దున్న చూస్తాం. అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఏలియాని ఎలా సిద్ధపరిచాడు అనేది మధ్యాహ్నం చూస్తాం. ఇది నేను చేసేటువంటి అయితే నేను సుదీర్ఘంగా చాలా పొడుగు రంగస్థలాన్ని సిద్ధపరుస్తా. అంటే ఏలియాని దేవుడు స్టేజ్ మీదకి తీసుకురాకుండా ముందు దగ్గర 100 సంవత్సరాలు ఏం జరిగింది, 500 సంవత్సరాలు ఏం జరిగింది, 2 కూడా మీకు చెప్తాను కథలాగా. ఇప్పుడు నేను చేసే పని అది. 1947 అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఇండిపెండెన్స్. ఇది భారతీయులు కాబట్టి. నేను ఒక అమెరికా వాడి దగ్గరికి వెళ్ళి 1947 అంటే వాడు ఏమంటాడు, ఏమైంది సార్ అంటాడు. రష్యా వాడి దగ్గరికి వెళ్ళి 1947 అంటే ఏమైంది అంటాడు. కానీ భారతీయుడు 1947 అంటే ఏమైంది అంటాడు, చెప్పేస్తాడు మనకి స్వాతంత్రం వచ్చిందని. అదే ఒక యూదుడి దగ్గరికి వెళ్ళి 1446 అని అంటే వాడు కూడా కళ్ళు తెరుచుకుంటాడు, వాడికి కూడా గుర్తొస్తుంది. కానీ 1947కి 1446కి ఒక తేడా ఉంది. 1947 క్రీస్తు శకం, 1446 క్రీస్తు పూర్వం. 1446 క్రీస్తు పూర్వం ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలు ఐగుప్తీ బానిసత్వంలోంచి బయటకు వచ్చినటువంటి సంవత్సరం. కరెక్ట్గా డేట్ చెప్పాలంటే నీసాన్ మాసం, అంటే మన క్యాలెండర్లో మార్చి ఏప్రిల్లో వస్తుంది. 14వ తారీఖున వాళ్ళు బయటకు వచ్చారు. ఆ రోజునే యేసు ప్రభుని సిలువ ఎక్కించారు. ఇది మనకి నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ నుంచి స్టోరీ మొదలు పెడుతున్నాం. ఒక పాయింట్ ఉండాలి కదా, అక్కడ నుంచి స్టోరీ మొదలు పెడుతున్నాం. సరే, వాళ్ళు బయటకు వచ్చారు. 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. దేవుడు బోల్డ్ కార్యాలు చేశాడు, మీకు తెలిసినాయి. ఈ 40 ఏళ్ళు వాళ్ళని నడిపించింది ఎవరు అంటే మోషే గారు. మోషే గారు చనిపోయాడు, యోర్దాను నది యువతలు చనిపోయాడు. అక్కడి నుంచి యెహోషువ గారు నాయకుడయ్యాడు. యెహోషువ గారు యోర్దాను నది దాటిన తర్వాత 7 ఏళ్ళు పట్టింది. దేనికి? అక్కడ ఉన్నటువంటి 7 రాజ్యాల శత్రువుల్ని ఓడగొట్టడానికి. ఎక్కడ? దేవుడు వాగ్దానం చేసిన కనాన్లో 7 ఉండేవాళ్ళు, 7 రకాలైన జనాలు. వాళ్ళని ఒక్కొక్కరిని ఓడించి ఒక్కొక్క పట్టణాన్ని తన చేజిక్కించుకోవడానికి 7 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత 18 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలీల్ని పెద్దగా ఉండి నడిపించాడు. గ్రామ పెద్ద, పంచాయతీ ప్రెసిడెంట్, సర్పంచ్ గారు, ఊరు పెద్ద అని మనం ఎలా ఉపయోగిస్తామో వాళ్ళు ఉపయోగించిన పదం న్యాయాధిపతి. ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత దేవుడు వేరు న్యాయాధిపతులను లేపుకుంటూ వచ్చాడు. సంసోను, గిద్యోను, తర్వాత యెఫ్తా, దెబోరా, ఇలాంటి వాళ్ళని వాడుకుంటూ వచ్చాడు. ఇది 300 సంవత్సరాలు నడిచింది. 300 సంవత్సరాలు. నేను ఇప్పుడు 1050 క్రీస్తుపూర్వంకి వచ్చాను. 1050 క్రీస్తుపూర్వం అంటే 1446 అంటే ఇప్పటి నుంచి 3470 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. 1050 క్రీస్తుపూర్వం 1050 ఆ ప్రాంతంలో జరిగిన విషయం. పెద్దలంతా కూడా, ఇశ్రాయేలీలు పెద్దలంతా కూడా అప్పట్లో ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి వచ్చారు.
ఆయన పేరు సమూయేలు. అయ్యగారు కూర్చొని ఉన్నారు. వచ్చారు. అయ్యగారు, మీతో విషయం ఆడదాం వచ్చాము సార్. ఏం చెప్పండి విషయం. సార్ మాకేం నచ్చలేదు సార్ పరిస్థితులు అని అన్నారు. ఏమైంది చెప్పండి అన్నారు. నాటకీయంగా చెప్తాను నేను, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైలాగ్ ఫామ్లో చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, ఒక ప్రసంగం లాగా ఉండదు, ఇది ఒక సీరియల్ నడుస్తున్నట్లు ఉంటుంది. ఓకే, మేము ముందు ఆ విధంగా నాటకం చేసినట్లు చేస్తాం. మాకేమీ నచ్చలేదు సార్. ఏమైందని. సార్ మేము చుట్టూ రాజ్యాలు చూసాం సార్, ఆ రాజ్యాల్లో ఉన్నది మన దగ్గర లేదు సార్ అన్నాను. ఏంటి రాజ్యాల్లో ఉన్నది మన దగ్గర లేదు? రాజ్యాల్లో ఒక పెద్ద కుర్చీ ఉంటుంది సార్, ఆ కుర్చీ మీద ఒక ఆయన కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. ఇలా అని మాట్లాడితే టకటకా పనులు జరుగుతాయి. మనకు అలాంటి వాడు ఎవరు లేడు సార్, మాకు అది నచ్చలేదు అని అన్నాడు. అదే ఆ రాజా, అదే రాజు. మనకు రాజు లేడు, మనకు రాజు కావాలి. రాజు లేకపోతే బాగోదు. రాజు ఉంటే ఆయన గురించి కొంచెం గట్టిగా మాట్లాడటానికి ఉంటుంది. ఓ మా రాజు ఇడి అని చెప్పడానికి ఉంటుంది. అని అంటే సామ్యూయేలు ఏమంటాడంటే, రాజు ఉండటం తప్పులేదయ్యా, కానీ రాజు వస్తే మీకు 2 సమస్యలు అన్నాడు. ఇంక చాలా ఉంటాయిలే, 2 చెప్తాను అన్నాడు. అది చెప్పండి. ఇప్పుడు నీకు ఒక అందమైన అమ్మాయి పుట్టిందనుకో, కూతురు. ఆ అమ్మాయి కొంచెం వయసుకు వచ్చిందనుకో, 14-15 ఏళ్ళు చాలు వచ్చిందనుకో, ఈ రాజుగారి కంటపడిందనుకో అమ్మాయి, నాకు ఆ అమ్మాయి కావాలి అంటాడు. ఏం చేసుకుంటాడు సార్? ఏమైనా చేసుకుంటాడు, వాడుకొని వదిలేయచ్చు, లేకపోతే ఉంపుడు గతిగా సెటప్గా పెట్టుకోవచ్చు, లేదా పెళ్లి చేసుకోవచ్చు. ఎంతమందిని చేసుకుంటాడు? 1000 మందిని చేసుకోవచ్చు, 5000 మందిని చేసుకోవచ్చు. రాజు కదా, అన్ని ఎవడు ఆపడానికి లేదు. మీ అందమైన కూతుర్లందరినీ ఆడు ఎత్తుకెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చిన తలనొప్పి? ఇది సమస్య నెంబర్ 1. రెండో సమస్య, నువ్వు కష్టపడి విత్తనాలు చల్లుతావు, చక్కగా పంట వస్తుంది, రాజుగారు కంటపడుతుంది. రేయ్ అందులో సగం నాకు పంపించే అంటాడు. సార్ అని అంటే ఆయన లేపేసి మొత్తం తెచ్చేయండి రా అంటాడు. ఎప్పుడేమంటానికి లేదు, రాజు కదా. కాబట్టి ఈ 2 నష్టాలు ఉంటాయ్యా, వద్దు అని అంటే కుదరదు సార్, అవన్నీ మేము భరిస్తాం, మాకు రాజు కావాలని. సామ్యూయేలు చేయగలిగే పని ఉంది. దేవా ఏంటి ప్రభు అంటే, ఎందుకే నువ్వు వేడిస్తావు? రాజును వద్దన్నారు, రాజుని కావాలన్నారు. రాజుని కావాలంటే ఇప్పుడున్న రాజు వద్దని. ఇప్పుడున్న రాజు ఎవరు? నేను. నన్ను వద్దంటున్నారు. నువ్వెందుకు టెన్షన్ పడతావు? వాళ్ళకి నేను బుద్ధి చెప్తానులే, సరే రాజుని ఇద్దాం అని ఒక రాజుని ఇచ్చాడు. ఆ రాజుగారి పేరే సౌలు. ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. 10 ఆయన చచ్చిపోయాడు. తర్వాత రెండో రాజు వచ్చాడు, ఆయన ఎవరు? దావీదు. ఆయన కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు. 970 ఆయన చచ్చిపోయాడు. ఆయన తర్వాత సొలొమోను వచ్చాడు, ఆయన కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు. 970 నుంచి 930 క్రీస్తు పూర్వం. ఈ 970 నుంచి 930 దాకా ఏమైందో క్రీస్తు పూర్వం 11 అధ్యాయాల్లో రాశారు. అదే మొదటి రాజుల గ్రంథం, మొత్తది 11 అధ్యాయాలు. 11 అధ్యాయాల్లో 11 సన్నివేశాలు ఉంటాయి. ఈ 11 సన్నివేశాల ద్వారా సొలొమోను గారి జీవితం మనకిచ్చేశారు. ఈరోజు మనం సొలొమోను గారి జీవితాన్ని చూడం, కానీ ఏలియా రావడానికి, ఏలియా వచ్చినప్పుడు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులకి సొలొమోను కారణం. కాబట్టి కొంచెం చూడాలి, అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది, అది మనం చూడాలి. పైగా సొలొమోను గారి జీవితాన్ని దేవుడు 11 అధ్యాయాలు ఎందుకు రాశాడు, అందుట్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఉన్నాయి. అది మన మెయిన్ పాఠం కాదు, కానీ దాని నుంచి కూడా నేర్చుకుంటాం. నేను చేసే పని ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం తీయండి, ఒకసారి తీయండి, తీయండి, మొదటి రాజుల గ్రంథం తీయండి, తీసి మీ కళ్ళ ఎదురుగా పెట్టుకోండి. 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఊరినే చెప్పను, 1వ అధ్యాయం చెప్తా, దాంట్లో ఒక వచనం చూపిస్తా, దాంతో మీకు మొదటి అధ్యాయం అంతా అదే అని మీకు అర్థమైపోద్ది. 2వ అధ్యాయం చెప్తా కథలాగా, మీకు ఒక వచనం చూపిస్తా. సో ఆ విధంగా 11 అధ్యాయాలు చూపిస్తే సొలొమోను గారి జీవితం గురించి బైబిల్ ఏం చెప్తుందో మీకు వచ్చేస్తుంది. తర్వాత 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా సొలొమోను గారి తర్వాత వచ్చినటువంటి రాజుల పేర్లు చెప్తాను, ఒక్కొక్క రాజు గారి పేరు చెప్తాను. అప్పుడు 17వ అధ్యాయంలో మనోడు వస్తాడు, ఎవరు? ఏలియా గారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. బైబిల్ చదివేటప్పుడు
బ్యాక్గ్రౌండ్ చదవటం అనేది మంచిది. ఎప్పుడు కూడా ఒక వచనం చదివేసి 2 వచనాలు చదివేసి నేను బైబిల్ చదివాను అనుకోవద్దు. ఎలా అనంటే 10 ఎపిసోడ్ల సీరియల్ ఉందనుకోండి, 10 ఎపిసోడ్ల సీరియల్ ఉందనుకోండి, ఒక్కొక్క ఎపిసోడు గంట అనుకోండి, 10 గంటలు సీరియల్ మొత్తం. దాంట్లో ఓ 10 నిమిషాలు చూసి నువ్వు సీరియల్ చూశానంటావా? అనగలవా? చెప్పు నాకు, అనగలవా? ఒకవేళ 5వ ఎపిసోడ్లో 10 నిమిషాలు చూస్తే నీకేమన్నా అర్థం అవుద్దా? చెప్పు నాకు, అర్థం అవుద్దా? 10 ఎపిసోడ్ల సీరియల్లో మధ్యలోది 10 నిమిషాలు చూస్తే అర్థం కాదు. ఇది 1600 సంవత్సరాల సీరియల్. ఇది 1600 సంవత్సరాల సీరియల్. దాంట్లో 2 వచనాలు చదివి నేను బైబిల్ చదివేస్తున్నానని ఫీలింగ్ ఇస్తే ఏం చెప్పాలి నిన్ను? కాబట్టి ధ్యానం చేసేడు 1-2 వచనాలు ధ్యానం చేస్తాం, నేను కూడా చేస్తా. కానీ ఆ వచనాలు ఏ అధ్యాయంలో ఉన్నాయి, ఏ సన్నివేశంలో ఉన్నాయి, స్టోరీ మొత్తం చదవాలిగా. మనం కూడా సీరియల్ చూసినా సినిమా చూసినా, సినిమా 3 గంటలు ఉంటుంది కానీ గుర్తుండేది ఒక డైలాగే. ఆ డైలాగ్ ఎందుకు గుర్తుందంటే ఆ సన్నివేశంలో ఉంది కాబట్టి. ఏమంటావు? అది విషయం. కాబట్టి మీ బాణీలోనే నేను మాట్లాడతాను, మీ బాణీలోనే. సర్వసాధారణంగా ఇలాంటి స్టేజ్ మీద నా విధమైన భాష ఉపయోగించి ఎవరు మాడరు, మాడితే అయ్యగారు కూడా పిలవరు. ఎందుకో నన్ను పిలుస్తున్నారు ఆయన, అర్థమైందా? కాబట్టి నేను అదే బాణీలో మాడతాను మీకు అర్థం అవ్వడానికి. నా గురి గమ్యం మీకు అర్థం అవ్వాలని. కాబట్టి ఆ విధంగా ఒక వచనం అర్థం పర్థం లేకుండా, మొదలు తొదలో లేకుండా చదివేసి నాకు ఒక వచనం తెలుసని, ఆ వచనం ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎలా చెప్పారో తెలియకుండా దాన్ని బట్టి పట్టేస్తే దేవుడు నీతో ఏం మాట్లాడతాడు? సందర్భం తెలియాలి కదా. అందుకనే ఈ సందర్భం అంతా చెప్పడానికి మొదలు పెడుతున్నాం. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం. దావీదు గారికి 69 ఏళ్ళు. దావీదు గారికి 69 ఏళ్ళు, ముసలోడు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, మూలలో కూర్చొని ఉంటాడు, జ్యూసులు అయితే తాగిపిస్తూ ఉండుంటారు. అయితే ఈలోగా ఒక పన్నోడు వచ్చాడు. అయ్యగారు, మీ భార్య గారు అర్జెంటుగా మీతో మాట్లాడాలంట అని అన్నారు. అని అంటే మామూలుగా ఎవరైనా సరే కనుక భార్య గారా రండి అని చెప్తారు. కానీ దావీదు ఇదంతా నేను కొంచెం కల్పించి మాట్లాడుతున్నా. కల్పించినప్పుడు కూడా నా ఇష్టం వచ్చినట్టు కల్పించలా, జరిగేది ఏదో అదే చెప్తున్నా. ఏ భార్యరా అని అడుగుండి ఉంటాడు దావీదు. ఎందుకంటే మనకు 2-3 ఉన్నారు ఆయనకి. అంటే బెత్షెబా గారు సార్ అని అంటే రమ్మని చెప్పు అని అంటే ఆవిడ వస్తూనే కళ్ళు తుడుచుకొని వస్తుంది. ఈయనకి మనవాడికి అప్పుడే చిరాకు స్టార్ట్ అయిపోద్ది. ఈవిడ ఏడ్చుకుంటూ వస్తుంది, ఏదో పెద్ద పెడుతుందని. కూర్చుంటే ఏంటమ్మా విషయం అంటే, అయ్యగారు చాలా ప్రాముఖ్యమైన విషయం మీద మాట్లాడదామని వచ్చాను. కూర్చు చెప్పు. ఏమండి, మనం యవ్వన వయసులో ఉన్నప్పుడు తప్పు చేసాం, అది ఎప్పుడో ఇప్పుడు గుర్తు చేయాలా అంటే గుర్తు చేయాల్సి వచ్చింది, చెప్తున్నా. అప్పుడు బాబు పుట్టాడు, ఆడికి జబ్బు వచ్చి చచ్చిపోయాడు కదా. అంతేకాదు, ఆడికి జబ్బు ఉన్నప్పుడు 7 రోజులు నేను ఉపవాసం ఉన్నా. తెలుసండి నాకు మీరు ఉపవాసం ఉన్నారని. వాడు చచ్చిపోయిన తర్వాత కదా మన జీవితాల్లో మార్పు వచ్చింది. అవును వచ్చింది. ఇప్పుడు ఎందుకు గుర్చేస్తాం? అది కాదండి, దేవుడు మనల్ని క్షమించి ఆ తర్వాత ఒక బాబునిచ్చాడు. అవును ఆడేగా మన సాల్మన్, వాడే మన సాల్మన్. కానీ సాల్మన్ పుట్టినప్పుడు మీరు ఒక మాట అన్నారు. ఏమన్నాను? నా తర్వాత రాజీడే అని అన్నారు. అవును కరెక్టే అన్నాను. అయితే ఇప్పుడు బాధ ఏంటంటే, ఇంత ఏడ్చుకుంటే ఎందుకు వచ్చానంటే ఆడెవడో ఇంకోటి రాజే కూర్చున్నాడు అక్కడ. అది నా బాధ. ఆడెవడో అభిజా అంట, ఆడెవడో రాజే కూర్చున్నాడు. నాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చా. రేపో మాపో మీరు పుట్టుకనిలాగా ఉన్నారు. ఇది విషయం అని అంటే దావీదు కొంచెం బుర్రగొక్కొని ఉండుంటాడు. దీనికి ఎంత తెలివితేటలు లేవు, ఇంత విషయం ఎవడు చెప్పుండి అంటాడు. అవును ఇవన్నీ నీకు వచ్చినా అని చెప్పాడా అంటే, నాతాన్ గారు కొంచెం ఎక్కించాడా పొల్లా, పిలువాడినే అంటే నాతాన్ గారిని పిలిచారు. పిలిచిన తర్వాత నాతాను ఏమి తెలియదు అన్నట్లు వస్తాడు. బాబు నాయనా పొల్లెట్టావు కదా అంటే, అవసరం కాబట్టి పెట్టాను సార్. కూర్చో. ఏమంటావు ఇప్పుడు? ఏం లేదు, అమ్మగారు చెప్పారు కదా, మీరు దేవుని ఎదురుగా వాగ్దానం చేశారు, నా తదనంతరం సొలొమోను అనేసి. ఇప్పుడు మీరు రేపో మాపో పోయేటట్టు ఉన్నారు. మీరు పోతే కనుక దీన్ని ఎవరు సర్దుబాటు చేయగలరా?
మీరు ఉన్నప్పుడే ఏదో ఒకటి చేశారు అన్నట్టు ఇంకేం చేస్తాం, పిలువు ఆ బాబుని పిలిచి వాడిని యువరాజుగా అభిషేకం చేద్దాం అన్నట్టు చేశారు. ఇది మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో ఒక వచనం చదివి వినిపిస్తాను, మీకు అర్థమైపోద్ది. 17వ వచనం. ఈ డైలాగు మన బెత్షెబా గారు దావీదు గారితో చేసిన డైలాగ్ అనమాట. అంటే మొదటి అధ్యాయానికి కీ వచనం లాగా. నా ఏలినవాడా, అంటే ఎవరు, దావీదు గారిని, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీయుడు నగ్నని సెలవిచ్చితివే. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇది మొదటి వచనం. సో మొదటి వచనానికి ఒక్క మాట గుర్తుపెట్టుకున్నాం, రాజు అదే సొలొమోను యువరాజు అయ్యాడు. చెప్పండి, అంతే. బస్ ఒక్క ఆ మాట గుర్తుపెట్టుకుంటే మొదటి అధ్యాయం అంతా వచ్చేస్తుంది. సొలొమోను యువరాజు అయ్యాడు. ఇప్పుడు రెండో అధ్యాయానికి వద్దాం. మన దావీదు గారికి 70 ఏళ్ళు వచ్చినాయి, ముసలోడు అయిపోయాడు, కూర్చొని ఉన్నాడు, దగ్గుతున్నాడు, జ్యూసులు గీసులు తాగుతూ ఉన్నాడు. రే యువరాజు గారిని పిలవండి, కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి అంటే సొలొమోను గారిని పిలిచారు. చూశాడు, డాడీ ఏంటి విషయాలు ఏంటి అంటే, అప్పుడు డాడీ అని పిలుస్తారా అని అవద్దు, మనకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఏం లేదురా బాబు కూర్చో, నీతో కొంచెం మాట్లాడు. డాడీ ఆరోగ్యం సరిగ్గా లేదు, ఇప్పుడు మాట్లాడతాం అవసరమా, ట్యాబ్లెట్లా వేసుకుంటున్నారా, ట్యాబ్లెట్లు అప్పుడు ఉండే అని అడగొద్దు నన్ను. జ్యూస్లు అవి అవుతున్నారా, డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు ఇస్తున్నారా అంటే అన్నీ బాగానే ఉన్నాయిరా, కొంచెం కూర్చో మాట్లాడాలి అంటే, అది కాదు డాడీ మీకు బాగాలేదు కదా. బాగాలేదు కాదురా, ఇది చాలా ఇంపార్టెంట్, నా పరిస్థితి ఏం బాగాలేదు, ఖచ్చితంగా ఇవి చెప్పి నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి. డాడీ అప్పుడే సావో డాడీ. కాదురా నువ్వు కూర్చో అంటే సొలొమోను కూర్చున్నాడు. కూర్చుంటే, నాయనా నీకు కొన్ని విషయాలు చెప్పాలరా అంటే, చెప్పండి డాడీ చెప్పండి. రే 2 జ్యూసులు తీసుకురాను డాడీ. జ్యూస్ కానీ డాడీ నెమ్మది చెప్పండి, కంగారు చెప్పండి. అరే నా వయసు అప్పుడు 23, 24 ఏళ్ళు ఉంటారా. నేను గొర్రెలు కాసుకుంటా ఉన్నాను, మీ తాతయ్య గారు గొర్రెలు కాస్తా ఉన్నాను. ఈలోగా ఒకడు వచ్చాడు, మన ఊరోడే వచ్చాడు. వచ్చి దావీదో రే దావీదో అని అరుస్తున్నాడు. ఏంట్రా, నాన్న అర్జెంట్ రమ్మంటాడు రా నిన్ను. ఏమన్నా ఇంటి దగ్గర గొడవ అవుతుందంటే, గొడవ ఏం లేదురా, మరి ఏంట్రా అంత అర్జెంట్ ఏంటి. ఏమోరా సామెల్ గారు అంటే ఎవరు వచ్చారు. అవునా సామెల్ గారు వచ్చారా, ఏమైంది విషయం. ఏమో మీ అన్నయ్యలందరూ వరుసగా నుంచో పెట్టాడు రా, ఏదో నెత్తి మీద పెట్టి ప్రార్థన చేశాడు, నాన్నతో ఏదో మాట్లాడాడు, నాన్న నన్ను గబుక్కుని పిలిచి దావీదు గురించి పిలిచిరా అన్నారు. నాకు తెలియదురా ఎందుకో. గొడవేం లేదురా బాబు, అంత బాగానే ఉంది, కానీ అర్జెంట్ రమ్మన్నారు. ఈలోగా పక్క రే కొంచెం నాకు గొర్రెలు చూడండిరా, నాన్న రమ్మన్నాడంట అని మనోడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికే సామెల్ గారు ఏమి ఇంట్రడక్షన్ లేదు, ఏమీ లేదు. దావీదు రాగానే నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఆ తర్వాత నెత్తి మీద నూనె పోసి నువ్వే యువరాజు అన్నాడు. దావీదుకి ఏం అర్థం కాదు. ఏంటండి ఇది అని అన్నాడు. అంటే బాబు దేవుడికి సౌలు గారి మీద కోపం వచ్చింది కాబట్టి నెక్స్ట్ రాజు ఎవరో డిసైడ్ చేయాలని అనుకున్నాడు. సౌలు కుటుంబస్తులు ఇంకా రాజు అవడానికి వీల్లేదు. దేవుడు నాతో ఏమని చెప్పాడంటే, ఎస్ఐ జెస్సీ ఇంటికెళ్ళు, వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకుని నేను రాజుగా ఏర్పరిచానని చెప్పాడు. మీ నాన్నగారి దగ్గరికి వచ్చా. తర్వాత ఏమైందో చెప్పండి సార్, నాన్నగారి దగ్గరికి వచ్చాను అయిపోతే ఎలాగా అంటే, నువ్వు బాధపడతావు అని ఉంది నాకు కొంచెం. అది లేదు మీరు నిజం చెప్పాలి, మీరు నిజం చెప్పాలి. నిజమే చెప్తాను, కానీ నాకు కొంచెం టెన్షన్గా ఉంది. చెప్పు పర్లేదు చెప్పండి సామెల్ గారు. నాన్నగారిని మీ కొడుకులందరినీ వరుస పెట్టమన్నా, నిన్ను తప్పించి అందరం పెట్టాడు ఆయన, అందరమే చేయి పెట్టా. దేవుడు ఇళ్ళల్లో ఎవరు కాదన్నాడు. దేవుడు ఖచ్చితంగా మీ నాన్నగారి పేరు చెప్పి వాళ్ళ కొడుకు అన్నాడు. ఇక్కడేమో అందరు కొడుకులు ఉన్నారన్నారు, కానీ వీళ్ళు కాదంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కాల. నాన్నగారిని ధైర్యంగా అడిగా, ఏమంటే ఇంకెవరన్నా కొడుకులు ఉన్నారని. ఆయన చటుక్కుని లేడు అన్నాడు. అది ఎలాగవుద్దండి అని అన్నా. ఒకడున్నాళ్లే పనికి మళ్ళాడు, గొర్రెలు కాసుకునేవాడు. ఇప్పుడు దావీదుకి ఏమొచ్చేస్తే కళ్ళని నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా అన్నారయ్యా. ఇలాగా సొలొమోనుకి చెప్తా ఉంటే, డాడీ ఏం డాడీ ఏడుస్తున్నావు. కాదురా నీకు చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా, నా సొంత తండ్రి నాకు విలువ ఇవ్వలేదురా, నా సొంత తండ్రి నాకు విలువ ఇవ్వాల. ఎంత పెద్ద రాజ్యానికి నేను రాజయ్యానంటే మా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి కాదు అది,
నేను సంపాదించింది కూడా కాదు, నేను సాధించింది కూడా కాదు, దేవుడు నాకు ఇస్తే వచ్చింది. కాబట్టి అది నీ చేతుల్లో పెడుతున్నప్పుడు ఇదేదో మా నాన్న సంపాదించింది, ఇది మా నాన్న రాజ్యం, అలాంటి ఫీలింగ్ వద్దు. ఇది దేవుడి రాజ్యం, మీ నాన్న కాదు. నేనంత దిక్కుమాలినోడు, నీకు అర్థమైంది కదా. నా సొంత తండ్రి నన్ను చీకొట్టాడు, నాయనా దీన్ని నమ్మకంగా చూసుకోవాలరా, జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నమ్మకంగా ఉంటే ఎప్పటికీ నీ తరం వారి ఈ సింహాసనం మీద ఉంటారని. నేను నీ చేతిలో బ్యాటన్ పెడుతున్నా, నువ్వు నీ తర్వాత చేతిలో, కొడుకు చేతిలో బ్యాటన్ పెట్టాల, కర్ర. ఇది అలా కొనసాగాల. దేవుడు వాగ్దానం అయితే ఉంది, మన జీవితంలో నెరవేర్పు ఉండాలి. ఇది దావీదు సొలొమోనుకి చెప్పాడు, ఆయన చచ్చిపోయాడు. ఎవరు? దావీదు. ఈ దావీదు చచ్చిపోవడం గురించి మనం చూద్దాం, అంటే ఆ సన్నివేశం దాకా. 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొను. ఇది చెప్పాడు. చెప్పి దావీదు చచ్చిపోయాడు. దావీదు చచ్చిపోయిన తర్వాత సొలొమోను రాజు అయిపోయాడు. 12వ వచనం చూడండి, 2వ అధ్యాయం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచను. 1వ అధ్యాయం సొలొమోను యువరాజు, 2వ అధ్యాయం సొలొమోను రాజు. అజమైంది కదా, ఒక్క అధ్యాయం ఒక మాట గుర్తుపెట్టుకుని చాలు. 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. సొలొమోను గారు రాజు అయిన తర్వాత బహుశా కొన్ని వారాలకో లేదా కొన్ని నెలలకో మనోడికి ఒక తలంపు వచ్చింది. మా నాన్నగారు చెప్పారు, ఈ రాజ్యాన్ని నడిపించాలంటే మనకి జ్ఞానం కావాలని అని. గిబియా అనేటువంటి ప్రాంతంలో మందసం ఉండేది. అక్కడ మనోడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఎవరు? సొలొమోను గారు. అప్పట్లో ఉన్న అలవాటు ప్రకారం ప్రార్థన చేసి ఉంటాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, పితరుల దేవా అని ప్రార్థన చేసి ఉంటాడు. తర్వాత కొంచెం ఎగస్ట్రాగా మా నాన్నగారి దేవా అని కూడా నుండి ఉంటాడు. ఎందుకంటే అప్పట్లో అలాగే పిలిచేవాళ్ళు. ఈ పిలుస్తూ ఉంటే కొద్దిసేపటికి, బాబు సొలొమోన్. ఎవరదే? బాబు సొలొమోన్. ఎవరో? అయ్యా సొలొమోన్, నేనయ్యా మీ నాన్నగారి దేవుడిని. అయ్యా మీరు వచ్చారా? అవునయ్యా నేనే వచ్చా. నువ్వు నాకు ఇష్టం. అయితే నీకేదైనా కావాలంటే ఒకటి ఇస్తా, ఏదన్నా ఒకటి కోరుకో అని అన్నాడు. అయ్యా ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా? మీరు అడిగింది ఒకటే కదా, ఏది అడిగితే బాగుంటుందో ఆలోచించాలి కదా. ఓ 2 మినిట్స్ టైం ఇవ్వండి. సొలొమోన్ గారు మనవాడు ఆలోచిస్తూ ఉంటాడు. డబ్బు అడిగామనుకో, ఎవడొకడు కొట్టుకెళ్ళిపోతాడు. సింహాసనం అడిగామనుకో, అది ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఆస్తి అంతస్తులు అడిగామనుకో, ఏం లాభం? చిరకాలం మనకు ఉపయోగపడేది ఏం అడిగితే బాగుంటుందో ఆలోచించి అయ్యా డిసైడ్ అయ్యాను నేను. ఏం కావాలి? నాకు జ్ఞానం కావాలయ్యా, జ్ఞానం. సొలొమోన్ ఎందుకు జ్ఞానం కోరుకున్నావు? అది కదయ్యా, ఇప్పుడు మొబైల్ అడిగాను అనుకో, నువ్వు మొబైల్ ఇస్తావు కాదనట్లా. చాలామంది ఈ మొబైల్ని పట్టుకొని జీవితం పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సమస్య మొబైల్తో కాదు, ఈ మొబైల్ని ఎలా వాడాలో తెలియని జ్ఞానం లేక. చాలామందికి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, తెలివి అంటే ఏంటి? కత్తి ఏం చేస్తుంది? కోస్తుంది. కరెంట్ ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. అదే. కానీ ఏ వెలిగించాలి? అగ్గిపుల్ల ఏం చేస్తుంది? గీస్తే మంట వస్తుంది. అది తెలివి. ఏం కాల్చాలి? బుల్లెట్ పేలిస్తే కనుక బుల్లెట్ బయటకు వస్తుంది, కానీ ఎవరి దగ్గర పేల్చాలి? ఇది జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోతే చదువుకున్నవాడు టెర్రరిస్ట్ అవుతాడు. అంతే కదా. బిన్ లాడెన్ తక్కువడా సివిల్ ఇంజనీర్. ఆయన కాంట్రాక్ట్ పద్ధతే మొత్తం మధ్య ఆసియా అంతట్లో కూడా లీడింగ్. ఈజిప్ట్లో కానీ, సిరియాలో కానీ, సౌదీ అరేబియాలో కానీ లాడెన్ కన్స్ట్రక్షన్స్ అంటే మామూలు అనుకున్నారా? పెద్దది, అది చాలా పెద్దది, బాగా తెలియగలవాడు. కానీ జ్ఞానం లేకపోతే ఏమవుతాడు? టెర్రరిస్ట్ అవుతాడు. నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. అయితే మీరు కూడా అడిగితే మంచిది. అడగపోతే ఏమవుతుంది సార్ అంటే, అడగపోతే ఏమవుతుంది? బుద్ధి లేని వాళ్ళు అవుతారు. బుద్ధి లేకపోతే మీకు గాడిదకి పెద్ద తేడా ఉండదు. అర్థమైందా? గాడిద నువ్వు ఒకటే. గాడిద బుద్ధి లేనిది, నీకు కూడా బుద్ధి లేదు. దట్స్ ఆల్. నువ్వు బుద్ధి లేని గాడిదలాగా ఉంటావా,
బుద్ధి కలిగిన మనిషిలాగా ఉంటావా, నీ డిసిషన్. అయితే దేవుడు బుద్ధి ఎవడికి పడితే ఆడికి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఒకటి షరతు, స్విచ్ చేస్తేనే లైట్ వెలుగుద్ది, స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుద్ది. దేవుడిని అడిగితేనే ఇస్తాడు. సార్ మీరు నా కోసం అడగకూడదా, నేను నీ కోసం అడిగితే ఈడు, నా కోసం అడిగితే నాకు ఇస్తాడు. పాస్టర్ గారిని ఎవరిని అడగొద్దు, ఎవరిని అడగొద్దు, పొర్రపాటును కూడా అడగొద్దు. దేవుడు ఏమన్నాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, యాకోబు 1:5, నేను ఇస్తాను, ధారాళంగా ఇస్తాను. సో మనోడు సొలొమోను ప్రార్థన చేశాడు, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. చూద్దాం 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకిష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవీయగా, దేవుడు అతని జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. 9వ వచనం చూడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించే నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞాని. జస్ట్ ఒక్కొక్క మాట అంటే అప్పుడు 3వ అధ్యాయం అంటే ఎంత గుర్తొచ్చాలి. ఇప్పుడు 4వ అధ్యాయం. మనకి క్రికెట్ బ్యాట్ ఇచ్చి బాల్ ఇచ్చి నిజంగా దాన్ని అనుభవించాలంటే ఏమి ఇవ్వాలా? క్రికెట్ బ్యాటు బాల్ ఇచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలా? చెప్పాయా కుర్రోడు, నువ్వు చెప్పకపోతే చెరగబాదేస్తాను. క్రికెట్ బ్యాటు బాల్ ఇచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలి నీకు? నువ్వేదో ఒకటి మాట్లాడాలి. నువ్వు చాలా ఎదవేషాలు వేస్తూ కూర్చొని ఉన్నావు అంటే నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటే భక్తిపరుడు అనుకుంటున్నావు. కుదరదు, మాడలను. ఎర్ర షర్ట్ వేసుకున్న నిన్నే, ఏం పేరు నీదే? పువన్. చెప్పు, క్రికెట్ బ్యాటు బాలు ఇచ్చిన తర్వాత నీకేమి ఇవ్వాలి? బాల్ వేయాలా? బాల్ ఎక్కడ వేస్తారు? గ్రౌండ్లో. బ్యాటు బాల్ ఇచ్చి గదిలో పెట్టి తాళం వేస్తే ఎలా ఉంటుంది చెప్పు నాకు. బండి తీసుకొచ్చి, అర్థమైందా, నువ్వు కవసాకి బజాజ్ కోరుకున్నావు అనుకో, బయట బండి పెట్టిన తర్వాత నానా బండి ఎవరికైనా నీకేరా, అవునా అని బయటికి వెళ్ళిన తర్వాత నానా బండి తాళం నాకి అంటే బండి నీకు తాళం నాకంటే ఎలా ఉంటుంది? పెద్ద బండి నీకు ఇస్తున్నాను, తాళం చిన్న నా జోలో పెట్టుకుంటానంటే ఎలా ఉంటుంది? అవకాశం ఇవ్వాలి, అవునా కదా? అవకాశం ఇవ్వకపోతే ఇచ్చి ఏమైనా లాభం ఉందా? అవునా కదా? ఇచ్చి ఏమైనా లాభం ఉందా? దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఎవరికి? సొలొమోనుకి. అవకాశం కూడా ఇచ్చాడు, అర్థమైందా? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు ఆదాము అవ్వలకి, అవకాశం కూడా ఇచ్చాడు ఏదైనా తోటలో, అవునా? అయితే వాళ్ళు ఏం చేశారు తర్వాత విషయం. సొలొమోనుకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. 4వ అధ్యాయంలో మనోడు ఏం చేశాడంటే ఆ జ్ఞానం బాగా ఉపయోగించి మంచి మంచి నాయకులను అందరినీ ఎలా సెటప్ చేసుకోవాలో చేసుకున్నాడు. ఇది బాగుంది. అయితే ఒక విచిత్రమైన పని కూడా జరిగింది. అంటే నా దగ్గరికి రాజ్యంలో చాలామంది సమస్యలతో వస్తారు, దాన్ని తీర్చడానికి నాకు జ్ఞానం ఇవ్వన్నాడు కదా. 2 వేశ్యలు వచ్చారంట. ఎవరు వచ్చారు? 2 వేశ్యలు మంచివాళ్ళ, 2 గలీజ్గాళ్ళే. వాళ్ళిద్దరూ వచ్చేటప్పుడు నాటకీయంగా ఏడ్చుకుంటూ వస్తున్నారు. మనోడికి అప్పుడే చిరాకు వచ్చింది. ఏంటి విషయం అంటే, సార్ ఈ బాబు నా బాబు సార్ అని అన్నది ఒక అమ్మాయి. కాదు సార్ నా బాబు సార్ అని అన్నది. 2 అరుస్తాను, ఆగండి ఇట్రా పెద్ద కత్తిపట్రా, బాబుని అడ్డంగా నరికేసి సగం ఇమికిచ్చే సగం ఇమికిచ్చే అని అన్నాడు. అనంటే 2లో ఒక వద్దయ్యా అని కాళ్ళ మీద పడింది. అన్నే ఆవిడకి ఇచ్చేసండి. ఈవిడేరా తల్లి, ఈవిడి అసలేం తల్లి అంటే జ్ఞానాన్ని ప్రదర్శించాడు, అవకాశాన్ని వినియోగించుకున్నాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానాన్ని వాడుకున్నాడు. 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞానం, 4వ అధ్యాయం జ్ఞాన ప్రదర్శన. ఇప్పుడు 5వ అధ్యాయంకి వచ్చేద్దాం. 5వ అధ్యాయం నాన్నగారు చివరిగా మాట్లాడారు కదా. ఆ మాట్లాడినప్పుడు ఓ విషయం చెప్పాడు. అయ్యా సొలొమోన్, నాకు ఒక కోరుకుండేదయా, అది తీరలేదయా, నా ద్వారా తీరదు, నీ ద్వారానే తీరాలి. ఏంటి నాన్న చెప్పండి, మీ ద్వారా తీరందే నా ద్వారా తీర్చగలిగేది ఏంటి చెప్పండి అని అంటే, నాయన నాకు దేవునికి మందిరం కట్టాలని ఉండేదయా
ఆయన మందసం బయట రోడ్డు మీద ఉండేది, మనమేమో ఇక్కడ కోటలో కూర్చున్నాం. నాకు బాధ అనిపించి, దేవా ఏం లేదు, నీకోసం మందిరం కట్టేస్తాను నేను అని అన్నాను. కుదరదు, నువ్వు కట్టాను వీల్లేదన్నాడు. ఏ ప్రభా అంటే, నువ్వు గలీజ్ గాడివి అని తిట్టాడు నన్ను దేవుడు. అవునా నాన్న, నువ్వు గలీజ్ గాడివా? నీకు ఇప్పుడు దాకా నేను హృదయానుసారుడివి అనుకున్నా. కరెక్టేరా, నేను హృదయానుసారుడినే, కానీ నేను గలీజ్ పని చేశా. ఏం చేసావు గలీజ్ పని చెప్పమంటావా? చెప్పు నాన్న, ఆ గలీజ్ పని నేను చేయకుండా ఉంటాను, చెప్పు అంటే. మీ అమ్మ ఉంది కదరా, మీ అమ్మ ఒరిజినల్గా నా భార్య కదరా. అవునా, మరేంటి ఇంకొక ఆయన భార్య, మరి ఏం చేసావు? మీ అమ్మ చూస్తే నచ్చిందిరా, తెచ్చుకొని వ్యభిచారం చేసా. అవునా నాన్న, నువ్వు చేసావా? అవునరా, ఏం చేయమంటావు, చేశాను. నీకంటే ముందు ఆవిడ పుట్టాడు రా, మీ అన్నయ్య, దేవుడు తీసేసుకున్నాడు. అప్పుడు వచ్చింది బుద్ధి. ఆ తర్వాత నువ్వు పుట్టావు, దేవుని క్షమించమని అడిగాను, దేవుడు క్షమించాడు. అయితే నేను ఇంకో తప్పు చేశాను రా. ఏం చేసావు నాన్న? మీ అమ్మతో వ్యభిచారం చేయటం అది వేరే విషయం. అయితే విషయం బయటపడుతుందని మీ అమ్మకి ముందు భర్త ఉంటాడే అని చంపించేశాను రా. దేవుడు అని అడిగితే, నీ చేతులకు రక్తం ఉందే, నువ్వు కడతానికి వీల్లేదు మందిరం అన్నాడు. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు చేసావు కదా, కట్టాను కుదరదు అన్నాడు. నాకు ఏం చేయలేక బంగారం అన్నీ రెడీ చేసి పెట్టాను రా. నాయనా, నువ్వు ఏమనుకోకుండా నువ్వే ముందు మందిరం కట్టాలరా అంటే, సరే డాడీ అని చెప్పాడు. అది గుర్తొచ్చింది ఎవరికి? సొలొమోనుకి. గుర్తొచ్చి మొత్తం అందరం పెద్దవాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి, రాయ్ మనం మందిరం కట్టబోతున్నాం. మందిరం అంటే మామూలు విషయం కాదు. అది మా ఇల్లు కాదు, మా కోట కాదు, టౌన్ హాల్ కాదు, స్టేడియం కాదు. మరి ఏంటి? దేవునికి స్థావరం. చాలా పవిత్రంగా మనం కట్టాలి, చాలా అద్భుతంగా కట్టాలి. ఎంత ఉండాలి తెలుసా ఆ మందిరం? అది 90 అడుగులు పొడవు, 30 అడుగులు ఎత్తు. 30 అడుగులు అంటే 3 అంతస్తులు, 90 అడుగులు అంటే ఎంతకంటే పెద్దదే. అంత పెద్ద మందిరం కట్టాలన్నాడు. అందరం కడదామంటే కడదాం, చాలా పవిత్రంగా కట్టాలి అని. బాబు నీ పేరేంటి? నీ పేరేంటి? జాషువా. నీ పేరు జాషువా. నువ్వు తబలా కొడతావు కదా, ఓ బీట్ వేస్తావా? మంచి తమ్ముడు, ఒక చిన్న మాట, బీట్ వేయాలి కానీ సౌండ్ మాత్రం బయట రాకూడదు. ఎందుకు అవుతున్నారు బాబు, ఎందుకు అవుతున్నారు? సొలొమోను ఆ రోజు చెప్పినటువంటి మాట అదే, మందిరం కట్టాలి, సౌండ్ రావడానికి వీల్లేదు. ఎంత పెద్ద మందిరం కట్టమంటున్నావు, సుత్తి శబ్దం రావద్దు అంటున్నావు, ఎలాగయ్యా బాబు? నాకు తెలీదు, ఇది పవిత్రమైంది. సుత్తి శబ్దం టంగమని ఇక్కడ వినబడకూడదు అంటే, పాపం మందిరం ఇక్కడ కడితే దాని కార్ఖానా ఎక్కడో కట్టుకున్నారు. ఇక్కడ ఎంత సైజు కావాలో రాయిని కట్ చేసుకొని, గీతలు గీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని కట్ చేసి అనుకుంటూ వచ్చి రాయి పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంత పవిత్రంగా మందిరం కట్టాలని ఉద్దేశించారు. ఇది 5వ అధ్యాయం. 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞాని, 4వ అధ్యాయం ప్రదర్శన, 5వ అధ్యాయం మందిరం కట్టడం పూనుకోవడం. ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేద్దాం. 5వ అధ్యాయం ఒక వచనం చదవాలి కదా. 5వ వచనం, కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించినని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడినై ఉన్నాను. ఉద్దేశాన్ని చెప్పాడు. ఇది 5వ వచనం. 6వ వచనం చదివి చెప్తాను ఈసారి. 6వ అధ్యాయం 1వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం. ఒక చిన్న మాట, మీకు జ్ఞాపకం ఎంత దాకా పనిచేసిందో చూద్దాం. ఇశ్రాయేలీయులు గుర్తుపెట్టుకునే సంవత్సరం ఎంత చెప్పాలి? 1446. 1446 క్రీస్తు పూర్వం. 1446లోంచి 480 తీసేసి ఎంత వచ్చిందో చెప్పండి. 1446లోంచి 480 సంవత్సరాలు తీసేసి ఎంత వచ్చిందో చెప్పండి. గట్టి చెప్పాలి. 966. అర్థమైందా? క్రీస్తు పూర్వం 966లో మందిరం కట్టడం మొదలుపెట్టారు. మీకు ఎంత పర్ఫెక్ట్ డేట్ వస్తుందో చూడండి. అయితే దానికి డబుల్ వెరిఫికేషన్ అంటారు. అంటే మనం చేసిన లెక్కల కరెక్టో కాదా అంటానికి చూడండి ఏముందో. 480వ సంవత్సరం అందు అన్న తర్వాత కామా ఉంది కదా. ఆ తర్వాత ఏముంది అనగా సొలొమోను ఇశ్రాయేలీయులను ఏలిన 4వ సంవత్సరం అందు.
ఇశ్రాయేలీలకి సొలొమోను రాజు అయింది ఎప్పుడు? 970. 970లోంచి 4 తీస్తే ఎంత? 966. 966లో మందిరం కట్టడం మొదలుపెట్టాడు మనోడు. 12 వచనం ఎక్కడండి? 12 వచనం 14. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. ఇప్పుడు 6వ అధ్యాయం దాకా వచ్చాం. మందిరం అయిపోయింది. 7వ అధ్యాయంకి వద్దాం. మొదటి వచనం, సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టుచుచుండు దాన్ని అంతటిని ముగించెను. ముందు ఏం కట్టాడు? మందిరం. తర్వాత ఏం కట్టుకున్నాడు? తన ప్యాలెస్, తన ఊరు, తన ఇల్లు, అది కట్టుకున్నాడు. 7 అధ్యాయాలు అయిపోయింది. ఎవరైనా ఇల్లు కట్టిన తర్వాత చేసే పని ఏంటి? గృహప్రవేశం. దాన్నే మనం ప్రతిష్ట అంటాం. అర్థమైందా? క్రైస్తవ పదజాలంలో ప్రతిష్ట. 8వ అధ్యాయం ప్రతిష్ట. ప్రతిష్ట అంటే ఏంటో మీకు చెప్పాలి. ఇక్కడే జాగ్రత్త వినండి. ఇక్కడే నేను భారతదేశాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. సొలొమోను మందిరాన్ని కట్టాడు, సొలొమోను నగరాన్ని కట్టాడు, ఇప్పుడు ప్రతిష్ఠించాడు. నరేంద్ర మోడీ గారు జనవరి 22వ తారీఖున కూడా ప్రతిష్ఠ చేశారు. కానీ దానికి ఒక పేరు పెట్టారు. ఏమన్నారు? ప్రాణ ప్రతిష్ఠ అన్నారు. ఇంతకీ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? దానివలన భారతదేశం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? 2024లో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులుగా మనం గుర్తించాల్సింది ఏంటి? మన పాత్ర ఏంటి? బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఏంటి? మన వాక్యాన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటి? ఇది మనం నేర్చుకోవాల్సిన పద్ధతి. మన పాత్ర ఏంటి? దేవుడు మనల్ని ఈ టైంలో ఎందుకు పుట్టించాడు? ముందు పుట్టించవచ్చు కదా, ఒక 50 ఏళ్ళు ముందు పుట్టించవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు పుట్టించాడు? పైగా యవ్వనస్తులుగా మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఉంచాడు ఆయన? కాబట్టి ఖచ్చితంగా మీకంటూ ఒక పాత్ర ఉంటుంది ఈ టైంలో. ఈరోజు మీటింగ్కి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు అంటే ఖచ్చితంగా మీకంటూ ఈ పాత్ర ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం చెప్పమనే ఆలోచన దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీకు ఆ బాధ్యత దేవుడు అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంత ఫిట్టింగ్ పెట్టినప్పుడు. ఇంతకీ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి చెప్తాను. హిందువులు నమ్మేది ఏంటనంటే ఒక విగ్రహాన్ని చెక్కి, అంటే ఇప్పుడు నా బొమ్మ ఇస్తారు, నా విగ్రహాన్ని చెక్కుతారు. వాళ్ళు ఏం చేశారంటే బాలరాముడిని ఇచ్చారు. బాలరాముడు అంటే బలరాముడు కాదు, బలరాముడు అంటే బలం ఉన్నవాడు. బాలరాముడు అంటే రాముడు కుర్రోడు, చిన్నపిల్లవాడు, బాలరాముడు. ఆయన బొమ్మ ఇచ్చి చెక్కమన్నారు. ఒక ఆయన చెక్కాడు. చెక్కిన వాళ్ళు చేసే పని ఏంటంటే కొన్ని రోజుల పాటు ఆ రాయి మీద లేకపోతే ఆ విగ్రహం మీద వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట. పూజలు 9 రోజులు పూజలు చేశారు. జనవరి 22 రోజుల ముందు, 22వ తారీఖు ముందు, జనవరి 22వ తారీఖున జరిగింది ఏంటంటే ఆ బాలరాముని యొక్క విగ్రహానికి కళ్ళు ఉంటాయే, దానికి ఒక కర్చీఫ్ కట్టారు. కట్టి ప్రముఖులందరూ ఉన్న నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు పూజలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ కళ్ళకున్నటువంటి గంతలు తీసేయమని అడిగారు. ఆ కళ్ళకున్నటువంటి గంతలు తీసినప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుండుంటుంది, ఏం జరుగుద్దని నమ్మారు అని అంటే వాళ్ళు నమ్మింది ఏంటనంటే రాముడు గారు దాంట్లోకి వచ్చి కూర్చుంటారు. ఎందులో? ఆ రాయిలో. సో ప్రాణాన్ని దాంట్లో ప్రతిష్ఠిస్తారు. అందుకే దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అన్నారు. నేనేమి నెగిటివ్గా ఏం చెప్పట్లా, వివరిస్తున్నాను నేను జరిగింది ఏంటో. సో ప్రాణం దాంట్లోకి వస్తుంది. ఎప్పుడైతే ప్రాణం దాంట్లోకి వచ్చిందో, ఎప్పుడైతే రాముడు గారు దాంట్లోకి వచ్చారో, మన సహోదరులు చెప్పే మాట ఏంటంటే రాముడు గారు ఇక్కడ వెలిచారు, అది పదం. ఇక్కడ ఉద్భవించారు, ఇక్కడ వెలిచారు, అందుకనమాట ఆ పదం ఉపయోగించేది. అయితే అది జరిగింది. ఇప్పుడు రాముడు గారు ఎక్కడున్నారు? అయోధ్యలో ఉన్నారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? అయోధ్య నుంచి 560 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. బాబర్ గారు అక్కడ ఉన్నటువంటి రాముడి విగ్రహాన్ని నరికేసినప్పుడు రాముడు గారు వెళ్ళిపోయారు, లేరు ఆయన సింహాసనం మీద. 560 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆయన ఆ మందిరాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే రాముడు గారు వచ్చారు. కాబట్టి ఆయనకి ఆహ్వానం పలికారు. దీన్ని పార్లమెంట్లో కూడా చెప్పేశారు ఆయన. ఎలా చెప్పారు? పార్లమెంట్లో ఫిబ్రవరి 17వ తారీఖున అయ్యగారు, మేము మొదటిసారి ఎలక్షన్లు గెలిచినప్పుడు రోడ్లకు ఉన్నటువంటి గుంతలు పూడ్చాం. రెండోసారి ఎలక్షన్ గెలిచినప్పుడు రోడ్లు మంచి వేసాం. ఇప్పుడు మూడోసారి గెలుస్తాం మేము, ఆయన అన్నమాట. మూడోసారి గెలుస్తాం. గెలిచిన తర్వాత 1000 సంవత్సరాల రామరాజ్యానికి ఆరంభాన్ని వేస్తాం ఆయన అన్నమాట.
1000 సంవత్సరాల రామరాజ్యం. 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల దాకా ఎవరికి కదిపేది ఉండదు. 1000 సంవత్సరాల దాకా ఆయన రాజ్యమే ఉంటుంది. 1000 సంవత్సరాల దాకా ఏలేదు ఆయనే. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి. ఇది ఆయన అన్నటువంటి మాట. దీనికి ఉపయోగించినటువంటి పదం ప్రాణప్రతిష్ఠ. ఇప్పుడు మీకు ఒకవేళ వినకపోతే ఇప్పుడు మీకు వినిపించాను. ఇలాంటి నేపథ్యంలో ఇదే భారతదేశంలో మీరుంటున్నారు. ఇప్పుడు మనం తొడగొట్టేసి లేకపోతే గోసి పైకెత్తేసి యుద్ధం చేయడానికి ఏమి వెళ్ళాం. కానీ క్రైస్తవులంగా మనము ఏం చేయాలి? దేవుడు కోరుకునేది ఏంటి? యుద్ధాన్ని ప్రకటించమని కాదు, లేకపోతే ఒక విప్లవాన్ని తీసుకొచ్చామని కాదు. కానీ దేవుడు ఖచ్చితంగా కోరుకునేది ఏంటంటే ఉజ్జీవం. సంఘాలలో ఉజ్జీవం రావాలి. సంఘాలలో దేవుని పట్ల భక్తి పెరగాలి. సంఘాలలో ప్రార్థన పెరగాలి. సంఘాలలో ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులుగా చావటానికైనా ఇష్టపడాలి. సంఘాలలో విశ్వాసం కోసం నిలబడేటువంటి ధైర్యము, స్థైర్యము, దమ్ము రావాలి. ఇది ఖచ్చితంగా జరగాలి. ఇది ఉద్యమం అంటే. అంతేకాని జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరిగితే కాదు ఉద్యమం. అది విప్లవం. దేవుడు విప్లవాన్ని కోరడు, ఉజ్జీవాన్ని కోరతాడు. సో ఆ ఉజ్జీవం యవనస్తుల మధ్యన రావాలి. ఆ ఉజ్జీవం మీ మధ్యన రావాలి. అది ఎలా వస్తుంది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇది జనవరి 22వ తారీఖున జరిగిన విషయం. అయితే ఇక్కడ సాలమన్ గారు చేసినటువంటి పని ఏంటి? సుమారు 140,000 జంతువుల్ని బలిచ్చాడు ఆయన. 140,000 జంతువులు. అన్ని జంతువుల రక్తం కింద పడిందంటే అది ఒక చిన్న కాలువలాగా అయిన ఉంటుంది. ఇది 7 రోజులు జరిగింది. 7 రోజులు ఆయన చేసిన పని ఏంటంటే ప్రతిష్ట. ప్రతిష్ట అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు మన ఇంటికి ఎవరిని వచ్చారనుకుందాం, మన జాషువా వచ్చాడు అనుకుందాం మా ఇంటికి. జాషువా అంటే నాకు చాటి చిరాకు, కానీ నాకు బాబాయ్ అవుతాడు అనుకుందాం, లేదా బామర్ది అవుతాడు అనుకుందాం. వాడంటే నాకు ఇష్టం లేదు, కానీ వచ్చాడు. వచ్చి అది కాదు, నాకు చిన్న పని ఉంది పట్టణంలో, 2 రోజులు ఉండి వెళ్ళిపోతానన్నాడు. 2 రోజులు ఉండి వెళ్ళిపోతాడు కదా, ఉండమన్నా. కానీ 10 రోజుల దాకా వెళ్ళలేదు. నాకేమొస్తుంది? కోపం వస్తుంది. ఇంకేమొస్తుంది? చిరాకు వస్తుంది. ఇంకేమొస్తుంది? ఆడు ఎప్పుడు పోతాడని చూస్తూ ఉంటాం. ఆ టైంలో ఎవడైనా వచ్చి ఈయన ఎవరు సార్, ఎందుకు సార్ ఇంట్లో ఉన్నాడంటే నేనేం చెప్తా? ఏం చెప్పమంటారు సార్, 2 రోజులు పని ఉందని ఉన్నాడు, ఎక్కడే టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఎక్కడే టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు. టెస్ట్ అంటే ఏంటి? నాకు ఇష్టం లేకుండా ఇక్కడ సెటిల్ అయిపోయాడని అర్థం. అది టెస్ట్ అనే మాట. టెస్ట్కి ముందు ప్రాబెడితే ఏమవుద్ది? ప్రతిష్ట అవుతుంది. టెస్ట్కి ప్రతిష్టకి తేడా ఏంటి? టెస్ట్ అంటే నాకు ఇష్టం లేకుండా ఉన్నాడు, ప్రతిష్ట అంటే నేను ఇష్టపడితే ఉన్నాడు. అర్థమైంది కదండి? బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే క్రీస్తుని ప్రభువుగా మీ హృదయాలలో ప్రతిష్ఠించండి. అంటే ఏంటి? ఇష్టపడితే ప్రభు వస్తాడు, లేదా రాడు. ప్రభువుకో తలనొప్పి ఉంది, ప్రభుతో తలనొప్పి ఉంది. ప్రభువుకి తలనొప్పి కాదు, ప్రభుతో తలనొప్పి ఉంది. ఏంటి ఆ తలనొప్పి అంటే, ప్రభా మరి నా దగ్గర లోన కుర్చీ లేదు కానీ సోఫా ఉంది అంటే కుదరదు, నేను ఆ సోఫా పెట్టలేదు కుర్చీ పెట్టాను అంటాడు దేవుడు. ఏది? హృదయంలో. అయితే పోన్లే కుర్చీ పెట్టావులే, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది లోన, నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, పక్కా జరుగుద్ది, మీరు కూడా కూర్చోండి, మీ ఇద్దరు ఉంటే కానీ నాకు హాయిగా ఉంటుంది అని అంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. నాకు బ్లూ ఫిల్మ్లు అంటే ఇష్టం, పోర్నోగ్రఫీ అంటే ఇష్టం, నాకు జోదం అంటే ఇష్టం, నాకు షార్ట్ రీల్స్ అంటే ఇష్టం, నాకు ఫేస్బుక్లో వీడియోలు అంటే బాగా ఇష్టం, అవి ఉంటే ఓ పక్కన నువ్వు కూడా ఉండు ప్రభా అంటే కుదరదు అంటాడు. మరి ఎలాగా? నువ్వు ఇస్తే సీటు మొత్తం నాకు, లేకపోతే సీటు మొత్తం మీద ఎవరన్నా కూర్చోబెట్టుకో. సీటు మొత్తం మీద ఎవరన్నా కూర్చోబెడితే నువ్వు ఎక్కడ ఉంటావు? బయట ఉంటాను నేను లోన ఉన్నాను. ఇంకొకరితో అడ్జస్ట్ అయ్యి ఉండటం నా వల్ల కాదు. ఇది వేసే చెప్పే మాట. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ మాట చెప్తున్నప్పుడే మీ హృదయంలోకి మీరు తొంగి చూసుకొని మీరు జవాబు ఇవ్వండి. మీ హృదయంలో ఎవరున్నారు? ఈ సింగనాదం మాత్రం చెప్పొద్దు. సార్ నాకు దేవుడు అంటే బాగా ఇష్టం, ఈ కబుర్లు నాకేమొద్దు, నీకు ఏమిష్టం అనేది నేను అడగల, లోన్ ఎవరున్నారని అడుగుతున్నా. ఏసైతే ఉన్న తలనొప్పి ఏంటంటే ఆయన వేరే వాడితో అడ్జస్ట్ అవడం. హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచా అనే దేవతగా అనే పాట ఉండేది అప్పట్లో. కోవెల అంటే ఏంటి? గుడి.
హృదయం అనే కోవెల్లో నిన్ను కొలిసా దేవతగా. అంటే ఆ దేవత అయితే పక్కన వేసే కూర్చుంటాడా? కూర్చోలేడు. మీలో చాలామందికి దేవతలు ఉంటారు, మీలో చాలామందికి దేవుళ్ళు ఉంటారు, మీలో చాలామందికి బంగారాలు ఉంటారు. మీ గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి మీరు ఉపయోగించే పదం ఏంటి? బంగారం, గుడ్ మార్నింగ్. దానికి తక్కువ పదాలు ఏమి ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. బంగారాన్ని తక్కువ ఉండడానికి ఏం లేదు. నా వజ్రం అనాలి, ఇంకేమన్నా అనాలి, అంతకి తక్కువ ఉపయోగించడం లేదు. అయితే అలాంటి పదాలు ఉపయోగించేటువంటిది ఏదైనా లోన్ ఉన్నప్పుడు, ఎవడైనా లోన్ ఉన్నప్పుడు పక్కన ఏసే కూర్చో అంటే కూర్చోడు ఆయన. సొలొమోను ఏం చేశాడంటే ప్రతిష్ఠించాడంట. ప్రభువుని నీ హృదయంలో, ఏసేని నీ హృదయంలో ప్రతిష్ఠించాలి. అప్పుడు విషయాలు నడవటం మొదలు పెడతాయి. అర్థమైందా? ఇది 8వ అధ్యాయం. 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞానం, 4వ అధ్యాయం ప్రదక్షిణ, 5వ అధ్యాయం మందిరం కట్టాలని పూనుకోవడం, 6వ అధ్యాయం మందిరం పూర్తయింది, 7వ అధ్యాయం నగరం పూర్తయింది, 8వ అధ్యాయం ప్రతిష్ఠ అయిపోయింది. చూసాను సింపుల్గా స్టోరీ వెళ్ళిపోతుందో. 9వ అధ్యాయంకి వద్దాం. ఎప్పుడైతే ప్రతిష్ఠించాడో 7 రోజులు, జాగ్రత్తగా దేవుడు రెండోసారి కనబడ్డాడు. ఎవరికి? సొలొమోనుకి. చూడండి 9వ అధ్యాయం 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? సొలొమోన్ ఏంటి ప్రభా 3 విషయాల కోసం వచ్చానయ్యా. ఏంటి ప్రభా? 1 అభినందన. దేనికి ప్రభా? మందిరం బాగా కట్టావు, చాలా కూడా బాగా చేసావు, నచ్చింది నాకు. నా మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి ఎవరిని ప్రార్థన చేస్తే నేను వింటా. ఇది మొదటిది, అభినందన. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ సో మచ్. మరే ఇది నా స్థావరం అన్నావు కదా. అవును ప్రభా స్థావరం అన్నా. అంటే స్థావరానికి ఉండేటువంటి లక్షణం ఏంటి నీకు తెలియాలి కదా. స్థావరం అంటే ఇక్కడ ఏం జరగాలో నీకు తెలియాలి కదా. స్థావరం అంటే ఎందుకు ఇది నాకు స్థావరం అని నీకు తెలియాలి కదా. అవునయ్యా చెప్పండి. ఇప్పుడు ఊర్లో కరెంటు పోయిందనుకో, ఎవడు ఫోన్ చేయాలి? ఎవడు ఫోన్ చేయాలి? లైన్ మ్యాన్ ఫోన్ చేయాలి. ఆడు ఎక్కడ కూర్చుంటాడు? ఆడు సబ్స్టేషన్లో కూర్చుంటాడు, అంతే కదా. సబ్స్టేషన్ ఎంత ఉంటుంది? ఈ చిన్న ప్లేస్ అంత గది ఉంటుంది, అంతే ఉంటుంది సబ్స్టేషన్. కానీ అందులో స్విచ్ చేస్తే ఎక్కడ లైట్లు వెళుతాయి? ఊరు మొత్తం వెళుతాయి కదా. కాబట్టి ఈ మందిరం ప్రపంచానికి సబ్స్టేషన్. నీకు అర్థమైందా? ఇక్కడే ఉంటాయి స్విచ్లన్నీ. ఇక్కడ స్విచ్ చేస్తే ఊర్లో లైట్ వెలుగుద్ది, ఇక్కడ స్విచ్ ఆపేస్తే ఊర్లన్నీ లైట్లు ఆరిపోతాయి. ఇది నా స్థావరం. ఎక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తూ ఉంటాను. అర్థమైందా నీకు? ఎక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తూ ఉంటాను. అంటే సొలొమోను అడుగుంటు, అంటే ఒకవేళ ఊర్లో కరెంటు పోతే కూడా ఎక్కడైనా కారణం? మరి అంతే కదా. అందుకే కదా ఎక్కడ ఫోన్ వచ్చేది. ప్రభా ఇది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఆ విషయం నేను నేర్చుకోవాలి. ఇక్కడ స్విచ్ ఆపితేనే అక్కడ లైట్ ఆగేది. ఇక్కడ ప్రమేయం లేకుండా అక్కడ చీకటి రాదు. అర్థమైందా నీకు? ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఏంటంటే ప్రపంచంలో ఏం జరిగినా దాని వెనకాల ప్రాముఖ్యమైన కారణం ఎవరో తెలుసా? దేవుడే. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు కాబట్టి. ఇది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి ఒకసారి దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం మీరు చూడాలి మీ కంటితో. ఈ పైన స్క్రీన్ మీద వేస్తారు, దాన్ని చూడొద్దు. అది ఎవరంటే దిక్కుమాలిన వాళ్ళకి వేస్తున్నారు. అదేంటి సార్ అంటే బైబిల్ తెచ్చుకోకుండా ఉంటారే, అది దిక్కుమాలిన వాళ్ళ కోసం అది. కాబట్టి మీరు దిక్కున్న వాళ్ళకి దాంట్లో చూడండి. అంటే దాంట్లో మీరు చూస్తే అది మీకు అలవాటు అవుద్దని, అంతకంటే ఇంకెళ్ళదు. అంటే అది వెయ్యొద్దని కాదు, ఏమనండి. అంటే దిక్కుమాలిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వెయ్యాలి. మీరు దిక్కున్న వాళ్ళు కాబట్టి మీరు అది చూడండి. సో మీ బైబిల్లో మీరు చూడండి. ఓకే, 13 వచనం. ఎందుకు చూడమంటున్నానంటే రేపు పొద్దున్న మీ బైబిల్ చూస్తారు, ఈ స్క్రీన్ ఉండదు కదా. కాబట్టి అది చూసినప్పుడు నేను చెప్పిన మాటలు మీకు గుర్తొస్తాయి. అందుకన్నమాట దాన్ని ఫోటో మెమరీ అంటారు. ఫోటో మెమరీ అంటే ఏంటి తెలుసా? నేను చాలా పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాను, చాలా అంటే యూనివర్సిటీ ఫస్ట్లో లాగా సంపాదించాను. ఎందుకంటే నేను ఫోటో మెమరీ ఉంటుంది. అంటే పేజ్ ఉందనుకోండి, ఆ పేజీని ఒక 5 నిమిషాలు చూస్తే ఫోటో మెమరీ ఉంటుంది. అది నా మైండ్లో ఉంటే రాస్తాను నేను. ఆ ఫోటో మెమరీ లాగా అది కొంతమందికి ఉంటుంది. మీకు జరగాలి, అది మీరు నేర్చుకోవాలి. మీలో ఎవరైనా ఫాస్ట్గా చదవటం నేర్చుకోవాలంటే ఫోటో మెమరీ నేర్చుకోండి. పారాగ్రాఫ్లో మొదటి మాట ఏంటి, అది మెమరీలో ఉండాలి. చివరి మాట ఏంటి, మెమరీలో ఉండాలి. పారాగ్రాఫ్కి ఎప్పుడు తేడా వచ్చింది మెమరీలో ఉందనుకో, టకటక రాసుకుంటూ వెళ్ళిపోతాడు యాదవది.
బైబిల్ కూడా అలా గుర్తుపెట్టుకోవాలి, మెమరీ, ఫోటో మెమరీ. అందుకే 13వ వచనం చూడమని చెప్తున్నాం. ఓకే రైట్. 13వ వచనం, వాన కురియకుండా నేనంటే ఎవరు ఇక్కడ? దేవుడు. జాగ్రత్త చూడండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, అంటే వర్షం పడకుండా టెంపరేచర్ 47 దగ్గరికి వెళ్ళిందంటే కారణం ఎవరని? ఎవరు చెప్పండి, ఎవరని? గట్టి చెప్పాలి. ఎవరని? దేవుడని కదా. వర్షం కురిస్తే దేవుడే, వర్షం కురిగిపోతే దేవుడే, కరువు వస్తే దేవుడే, లేకపోతే వరద వస్తే కూడా దేవుడే. సృష్టి మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎప్పుడు దేవుడి కంట్రోల్లోనే ఉంటుంది. సృష్టి ఎప్పుడు కూడా దేవుడి కంట్రోల్ దాటి వెళ్ళదు. కొంతమంది పాస్టర్లు వాళ్ళు పక్క తీసుకెళ్ళి ఎరబాదేయాలనిపిస్తుంది. ఎందుకు సార్ అంటారేమో. వాళ్ళు చేసే ప్రార్థన, ఒకవేళ నేనే దేవుడిని అయితే ఒరి దిక్కుమాలన్నాడు, ఇదేం ప్రార్థన రా అని తిడతాను నేను. అది చేసే ప్రార్థన అడిగి చెప్తాను, దేవా వాతావరణం నీ అధీనంలో పెట్టుకో. ఏంటి పెట్టుకునే తొక్క? అదేమన్నా అధీనం దాటి వెళ్ళిందా? అది ఎప్పుడు వెళ్దా? సృష్టిలో దేవుడు అధీనం దాటి వెళ్ళగలిగేది ఒకే ఒక్కడు, పనికిమాలిన నువ్వు నేనే. ఇంకేది వెళ్దా? సముద్రమా పొంగు అంటే పొంగింది, తుఫాను రా అంటే వచ్చింది, తిమింగళమా పో అంటే పోయింది, తిమింగళమా నోరు తెరువు అంటే తెరిచింది. అయ్యా ఎవడో పడ్డాడు, మింగే అంటే మింగేసింది, ఆయన అరగేయొద్దంటే అరగేయలేదు, 2 రోజుల తర్వాత కక్కేమంటే కక్కేసింది. ఏంటది చెప్పండి? యోనా. ఇందుట్లో మాట ఎన్నోడు ఎవడో? యోనా కూడా అక్కడే. సముద్రం అన్నదే, తుఫాన్ అన్నదే, తిమింగళం అన్నదే. సరే అక్కడ అయిపోయిందా? సొర చెట్టు రా అంటే వచ్చేసింది, కాయ రా అంటే వచ్చేసింది, పురుగు పో అంటే పోయింది, కొరుకు అంటే కొరికేసింది, ఎండు అంటే ఎండింది, కాయ కింద పడి అంటే పడింది. ఇదంతా కూడా విన్నది సృష్టి. విన్నోడెవడో? మనోడే. కాబట్టి సృష్టి ఎప్పుడు దేవుని అధీనంలోనే ఉంటుంది. ఈ దిక్కుమాలిన ఎండలో అంత ఎట్టొద్దు. మీలో చాలామంది తిట్టేసేస్తారు. దిక్కుమాలిన ఎండలు కావు, దిక్కున్న ఎండలు అవి. దిక్కుమాలిన వాళ్ళ మనం. ఆ ఎండ దేవుడు చెప్పిన దానికి లోబడి వచ్చింది. అర్థమైందా? అవునా కదా చెప్పండి. నాకు ఎండ ఎందుకు ఒక్కుంటుంది? దేవుడు ఉండమని చెప్పాడు, అందుకే ఉంది. అది బైబిల్లో లేవికాండంలో ఏమంటుంది తెలుసా? ఆకాశాన్నంట ఎత్తడిగాను, భూమినంట ఇనుంగాని చేస్తాడంట. ఎత్తడిలోంచి నీళ్ళు వస్తాయా? భూమిలోంచి నీళ్ళు వస్తాయా? రావు. నేను అలా చేయగలను అంటాడు దేవుడు. కాబట్టి వాన కురియకుండా, ఆయన అన్నమాట, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనం చేయుటకు, ఏంటదే? నాశనం చేయటానికి. దేన్ని? దేశాన్ని నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. ఈ కాలంలో మిడతలు, మరి మన కాలంలో ఏంటి చెప్పండి? గౌక్కని గుర్తు రావాలి. ఆ కాలంలో మిడతలు, మన కాలంలో ఏంటి? కరోనా. కరోనా అంటే మిడతలను పంపించిన దేవుడైతే కరోనా పంపించేది ఆవిడ దేవుడే. కొన్ని వీడియోలు చూసారా? కరోనా తొక్కేస్తున్నా అని. మరి దేవుడు చూస్తే ఏమంటాడు దాన్ని? ఒరే దిక్కుమాలనాడు, పంపించింది నేనేరా, పంపించింది నేనే. అర్థమైందా? మాకు పరలోకంలో స్క్రీన్ ఉండి కింద బ్రేకింగ్ న్యూస్ ఏముండదు. భారతదేశంలో ఇప్పుడే వచ్చిన కరోనా, అవునా అని దేవుడు ఏమి ఆశ్చర్యపడ్డారు. సార్వభౌముడు. మిడతలు పంపించేది నేనే, జబ్బులు పంపించేది నేనే. సార్ మరి కొంతమంది పాస్టర్లు చచ్చిపోయారు సార్. చచ్చిపోవచ్చు, దాంతో ఉంది. వాళ్ళు చచ్చిపోయినంత మాత్రాన పనికిమాలిన వాళ్ళని కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ క్యాన్సర్ ఉందనుకో, దీనికి రేడియేషన్ ఇచ్చారనుకో, క్యాన్సర్ చర్మంకి సంబంధించి పోవడం కాకుండా మంచి కూడా కొన్ని పోతాయి. పోకపోతే బాగోదు. కాబట్టి కొంతమంది సేవకులు కూడా చచ్చిపోయి ఉండొచ్చు. అది కూడా ఇక్కడ రాశారు చూడండి. నా జనుల మీదకి, లాస్ట్ సెంటెన్స్, ఎవరి మీదకే? నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. ఎవరు రప్పించారు? దేవుడు. ఏమి రప్పించాడు? అది నేనే చేసింది. కాబట్టి చావు వచ్చిందనుకో, చావు వస్తే ఈ 2 డైలాగుల్లో ఏదో డైలాగ్ ఉంటుంది దేవుడి దగ్గర. 2 ఏదో ఒకటి బట్టన్ నొక్కుతాడు. డైలాగ్ నెంబర్ 1, నాయనా నీకు ఇచ్చిన పని పూర్తయింది, పైకి వచ్చాయి. ఇది డైలాగ్ నెంబర్ 1.
రెండో డైలాగ్, నాయన నీకెంత టైం ఇచ్చినా వేస్టే, పో నాయన నరకానికి. ఈ రెండాట్లో ఏదో ఒకటి. మరి నువ్వు పోయినప్పుడు ఏ డైలాగ్ వస్తుందో నాకు తెలియదు. మరి నాకు ఈ రెండాట్లో ఏదో ఒకటి. పని అయిపోయింది రా నాయన, వేస్ట్ రా, నీకు ఎంత ఇచ్చినా పో. అది విషయం. చావుకి ఇదే డైలాగులు రెండే ఉంటాయి. మరి నీకు ఏ డైలాగ్ వినబడదు తెలుసు. సరే, ఇది 13 వచ్చిన. ఇప్పుడు 14 వచ్చిన. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. అంటే ఈ సబ్స్టేషన్ ఎందుకు పనిచేస్తుంది అని అంటే కనుక, ఒకవేళ చీకటి వస్తే స్విచ్ ఇక్కడ నొక్కాలి, ఒకవేళ జబ్బులు వస్తే ఎక్కడి నుంచి మందు వెళ్ళాలి, ఒకవేళ అక్కడ అనావృష్టి ఉంటే ఎక్కడి నుంచి సహాయం వెళ్ళాలి. మందిరం ప్రపంచానికి కేంద్రం, అది నా స్థావరం. నేను అక్కడి నుంచే ఆపరేట్ అవుతా, నేను అక్కడి నుంచే పనిచేస్తా. నేను చాలా ఊళ్ళు తిరుగుతూ ఉంటాను కదా, నాకు లైవ్ చేసుకునే అలవాటు ఉంది కదా. వేరే వాళ్ళ ఇంట్లోంచి లైవ్ చేయాలంటే నేను అడిగే ఒక్క ప్రశ్న ఏంటి తెలుసా? మీ వైఫై ఎక్కడుందే? మీ వైఫై పొలాలు ఉంటుంది, అది ఎక్కడుందే? ఎందుకు తెలుసా? దాని దగ్గర సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడికి వెళ్ళి పని చేసుకుంటాను నేను. దేవుడు ఏమంటాడు తెలుసా? వైఫై సిగ్నల్స్ నువ్వు ఇవ్వాలి, నువ్వే కేంద్రం అవ్వాలి. నీ హృదయం నాకు ఆలయం, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను నేను. నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకున్నావా? ఇది మనం అర్థం చేసుకోవాల్సి. మొదటిది అభినందన, రెండోది దేవుడిచ్చేటువంటి ఉద్దేశం మందిరానికి. ఇది అయిపోయింది. ఇక మూడోది, నాయన సొలొమన్, నువ్వు మందిరం కట్టావు, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు మహాజ్ఞానివి, చాలా పెద్ద మందిరం కట్టావు, నాకే అసలు సూపర్ అనిపించింది. అయితే సైలెంట్ అయిపోతాడు దేవుడు. ప్రభు చెప్పునైనా ఏంటి అయితే అండి? అయితే నేను ఎంత పని చేశాను కదా, నాకు రాయితీలు ఉంటాయి అనుకోవద్దు. నేను ఎంత పని చేశాను కదా, చిన్న చిన్న తప్పులు చేస్తే కనుక పర్లేదు అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. ఏ ప్రభా? ఎందుకనంటే ఆత్మీయంగా ఎంత పైకి వెళ్తే అంత డేంజరు. అదేంటి ప్రభా? మరంతే కదా. స్పీడ్ పెరిగితే నెత్తి మీద ఉండాలి, హెల్మెట్ ఉండాలి. హైట్ పెరిగితే మనకే ఉండాలా? కవచం ఉండాలా? ఆత్మీయంగా పైకి లేచినోడు మరీ జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు ఒకవేళ భూకంపం వచ్చిందనుకోండి, ఇప్పుడు సార్ గారేమో అక్కడ కూర్చున్నారు, నేనేమో ఇక్కడ కూర్చున్నాను, మీరేమో అక్కడ కూర్చున్నారు. మన ముగ్గురులో దెబ్బ ఎవడికి ఎక్కువ తగిలేది? ఎవడికి? నాకే. పైన ఉన్నాను కదా, దెబ్బ తేలేదు నాకే. అతి తక్కువ దెబ్బ తేలేదు ఎవరితో? మీకే, కింద కూర్చున్నారుగా. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఆత్మీయంగా పైకి ఎదిగే కొద్దీ చిన్న తప్పు కూడా పెద్దదైపోద్ది. మోషే దేవుడు వెళ్ళి రాయిని అడగమన్నాడు, అడగకుండా కొట్టాడు. దానికి వచ్చిన పర్యవసానం ఏంటి తెలుసా? చచ్చాడు. మోషే అంతటోడు, 40 ఏళ్ళు ఇశ్రాయేలుని నడిపించిన వాడు, దేవునితో ముఖాముఖి మాట్లాడిన వాడు. మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని అనుకుంటే జాగ్రత్త. ఎంత ఎదిగితే అంత జాగ్రత్త పెరగాలి. ఒక విధంగా ఆత్మీయంగా ఎదగటం అంటేనే కవచం పెంచుకోవడం. అంతకంటే ఏముంది? కవచం పెరుక్కుంటూ వెళ్ళాలి. మన చుట్టూ ఉండేటువంటి ప్రొటెక్షన్ పెరుక్కుంటూ వెళ్ళాలి. ఓ విధంగా చెప్పాలంటే నాసిరకమైన కంప్యూటర్కి ఏమీ ప్రొటెక్షన్ అవసరంలా. నేను ప్రాముఖ్యమైన సమాచారం ఇచ్చేవాడిని అయితే దానికి ప్రొటెక్షన్ ఉండాలి. ఎవడైనా సమాచారం ఎత్తుకెళ్ళిపోతాడేమో. పార్లమెంట్లో ఉండే కంప్యూటర్లకి పాకిస్తాన్ వాడు ఎత్తుకెళ్ళిపోతాడేమో అని భయం ఉంటుంది. కాబట్టి నీకు కవచం పెరగాలి. దేవుడు ఆ మాట చెప్పాడు, జాగ్రత్త అని. మామూలుగా మన సినిమా డైలాగ్ వేసినట్లు వేసాడు దేవుడు. ప్రభా, ఒకవేళ కానీ నేను పాపం చేస్తే ఏం చేస్తావు? చింపేస్తా. అదేంటి ప్రభా? చింపేస్తా. దేవుడు సీన్ చూపించాడు. ఓ చీర చింపేసి, ఓ బట్ట చింపేసి నీ రాజ్యాన్ని ఎలా చింపేస్తా. ఇది 9వ అధ్యాయం. ఇప్పుడు 10వ అధ్యాయానికి వద్దాం. 10వ అధ్యాయం సొలొమోన్ జీవితంలో శిఖరం అనమాట. శిఖరం, టాప్ మోస్ట్. దానికంటే పైకి వెళ్ళేది ఇంకేం లేదు. శిఖరం. ఆవిడకి వచ్చాడు సొలొమోన్. అప్పుడు ఏమైంది తెలుసా? రాజుగారు, ఎవరో రాణిగారు వచ్చారు సార్. ఎవరే ఆ రాణిగారు?
సార్ షేబా దేశం నుంచి. షేబా దేశం నుంచి వచ్చిందా రాణి? రే షేబా దేశం ఎక్కడో తెలుసా? ఎక్కడి నుంచి 2 నెలల ప్రయాణం చేస్తే రాదురా, అక్కడి నుంచి వచ్చిందా? ఎందుకు వచ్చిందిరా? సరే మిమ్మల్ని పలకించి వెళ్తుందంట. రమ్మని. అమ్మా ఏంటి షేబా దేశం నుంచి వచ్చావంట? అవును సార్ మిమ్మల్ని చూద్దామని వచ్చా. అదే నాకు తెలియకొడితే ఏం చూస్తావు నన్ను, ఎందుకు వచ్చావు? ఏం లేదు సార్ మా ఊర్లో. ఏంటే మా ఊర్లో? ఏంటే మా ఊర్లో? మీ ఊర్లో నాకేమో. అలా కాదు సార్, వినండి సార్. మా ఊర్లో, మీ ఊరు సంగతి నాకు కాదు సార్, వినండి సార్. మా ఊర్లో మీ గురించి మాట్లాడుకుంటున్నారు సార్. ఏంటి మీ ఊర్లో నా గురించి మాట్లాడుతున్నారా? అవును సార్. 2 నెలలు నడిస్తే కానీ రాని ఊర్లో నా గురించి మాట్లాడుకుంటున్నారా? మీ జ్ఞానం అద్భుతం అంట, చూద్దామని వచ్చాను సార్. దీంతో మీకు అర్థం అంటే న్యూస్ పేపర్ లేని దినాల్లో, సోషల్ మీడియా లేని దినాల్లో 2 నెలల ప్రయాణం చేస్తే కానీ రాని ఊరికి సొలొమోను యొక్క ప్రతిభ వెళ్ళింది. ఇది శిఖరం. ఇప్పుడు 11వ అధ్యాయంకి వద్దాం. బైబిల్లో 11వ అధ్యాయం లేకుండా ఉంటే ఎంత బాగుండి అనిపిస్తుంది నాకు, మొదటి రాజుల గ్రంథం. ఎందుకనంటే స్టేజ్ పక్కనే కింద పడతావు. కింద ఉన్నవాడు ఎవడ పడ్డావు? స్టేజ్ మీద ఎక్కినోడే పడతాడు. గుర్తుపెట్టుకోండి, పైకి ఎక్కినోడే పడతాడు, కింద ఉన్నవాడు పడ్డావు. సొలొమోను బాగా పైకి ఎక్కాడు కాబట్టి బాగా పడ్డాడు. ఆయన ఎంత ఘోరంగా పడ్డాడు, ఊహించని విధంగా పడ్డాడు. 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది పెళ్ళాలు. సార్ బైబిల్లో అలా లేదు సార్, అంటే మీకు అలా చెప్తున్నా, అప్పుడు బాగా ఎక్కుద్దని అర్థమైందా? 300 మంది సెటప్లు. సార్ బైబిల్లో ఆ మాటలేదు సార్. ఉపపత్నులు నేను చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదు సార్? ఉపపత్నులు అంటే ఉప్మా ఉండేవాళ్ళు ఏమో అనుకుంటారు మీరు, లేకపోతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా పత్నికి అసిస్టెంట్ అనుకుంటారు. అందుకని క్లియర్గా క్లారిటీ ఇచ్చేస్తాం. సెటప్ ఉంచుకున్న వాళ్ళు 300 మంది, పెళ్లి చేసుకున్న వాళ్ళు 700 మంది. ఇది మనోడు తంతు 1000 మంది. ఒకవేళ మనకే సొలొమోను కలిసిన, సొలొమోను గారు నమస్కారం సార్, మా పెళ్ళైన వాళ్ళకి ఒక్క పెళ్ళాన్ని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది సార్, మీరు 1000 మందిని ఎలా మెయింటైన్ చేశారంటే అదేనా మా జ్ఞానం. ఊరి పనికి మాలినోడా, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది పెళ్ళాలను మెయింటైన్ చేయడానికి రాదురా. జాగ్రత్త అండి, ఎందుకు చెప్తాను, సరదాగా చెప్పట్లేదు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది పెళ్ళాలు మెయింటైన్ చేయడానికి కాదురా, రాజ్యాన్ని మెయింటైన్ చేయడానికి. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతిని, దేవుడు మనకిచ్చినటువంటి వరాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని స్వలాభం కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడికంటే దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు. ఉదాహరణకి మ్యూజిషియన్స్ ఆలోచించండి, లేకపోతే నాలాంటి ప్రసంగికుడు ఆలోచించండి. అలాంటి మ్యూజిషియన్స్ ఇప్పుడు ఇక్కడ కొట్టి రేపు క్లబ్లోకి వెళ్ళి కొడితే ఆయన ఏమనాలే? రేపు వెళ్ళి బార్లోకి వెళ్ళి కొడితే ఏమనాలా? రేపు సినిమాల్లోకి వెళ్ళి కొడితే ఏమనాలా? మీలో కొంతమంది ఆ టైప్ దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని, దేవుడిచ్చినటువంటి వరాల్ని స్వలాభం కోసం వాడుకునేవాడు. నాలాంటి వాడు అవ్వచ్చు. దేవుడు నాకు వాక్చాతుర్యం ఇచ్చాడు, ప్రసంగం చేసేటువంటి వరం ఇచ్చాడు, వాగ్దాటిని ఇచ్చాడు. దేవుడిచ్చింది ఇది. నేను దీన్ని ఉపయోగించుకొని నాకు ప్రసంగానికి ఇంత ఇస్తే కానీ రాను, నాకు 50,000 ఇస్తే కానీ రాను, ఇంతమంది జనం ఉంటే కానీ రాను అని అంటే ఆయన ఏమనాలా? వ్యాపారం. సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానాన్ని తన సొంతానికి వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు అయినప్పటికీ చెప్పాడు, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇప్పుడు 5వ వచనం చూడండి. సొలొమోను అష్టరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను, నెక్స్ట్ వర్డ్ అంటే అనుసరించి నడిచాను. మీ అయ్యగారు ఉన్నారుగా, జెర్మియా గారు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రసంగికుల్లో టాప్ 10లో ఈయన ఉంటారు, డౌట్ లేకుండా. ఈయన ఎవరన్నా కనబడితే ఉపయోగించే పదం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. అంతే కదా సార్ మీరు ఉపయోగించేది. ఒకవేళ మీరు కనబడంగానే ప్రైజ్ ద లార్డ్ అనగానే జై శ్రీరామ్ అన్నాడు అనుకోండి, ఈయన ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కసారి ఈ నోటేమంటే అది ఆలోచించండి, ఊహించండి సార్, ఊహించండి. లేకపోతే అల్లాహు అక్బర్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. లేదంటే శరణమయ్యప్ప, శరణం స్వామి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను నవ్వుతాను కన్లా. నేను ఎందుకు చెప్పాను తెలుసా? సొలొమోను అంతటి వాడు జై శ్రీరామ్ అన్న లెవెల్కి వచ్చాడు, శరణం అయ్యప్ప అన్న లెవెల్కి వచ్చాడు. అదిగా ఉపయోగించాను. అనుసరించి నడిచాను. ఆ పదాలకు అర్థం ఏంటి తెలుసా?
ఆయన ఏదో ఇష్టపడి వదిలేయటం కాదు, వాళ్ళని ఫాలో అయిపోయాడు. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు చూడండి. 2 సార్లు దేవుని దర్శనం కలిగిన వాడు, దేవుని కోసం అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టినటువంటి వాడు, దావీదు ఏర్పరచుకున్నటువంటి కుమారుడు, దేవుని చేత జ్ఞానం పొందినటువంటి వాడు, అభిషేకం చేయబడినటువంటి వాడు, మందిరం అద్భుతంగా కట్టినవాడు, 700 పిల్లల్ని తెచ్చుకొని 300 సెటప్లను పెట్టుకొని వేరు వేరు దేవతల్ని కొలిచాడు ఆయన. ఫ్రెండ్స్, ఇది మీకు అర్థం కాకపోతే నేను ఇంకేం చేయలేను. నేను ఎలాంటోడు ఎలాగైపోయాడు ఒకసారి ఆలోచించండి. ఏ స్థాయిలోంచి ఏ స్థాయికి పడ్డాడో ఆలోచించండి. ఎవరికి భద్రత లేదు, ఎవరికి భద్రత లేదు. మన ఆత్మలకు భద్రత కలగాలంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే భయముతోనూ వణుకుతోనూ ఈ రక్షణ కొనసాగించుకున్నానన్నాడు పౌలు. సొలొమోను పడిపోయాడు. 11వ అధ్యాయం. ఆయన కొడుకు రెహబాము రాజు అయ్యాడు. ఆయన కొడుకు రెహబాము రాజు అయితే దేవుడు చెప్పినట్లుగా రాజ్యాన్ని చింపేశాడు ఆయన. ఎలాగా? ఈ రెహబాము అనేటువంటి ఆయన చిన్న దేశానికి రాజు అయ్యాడు. 2 రాజ్యాలు అయిపోయినాయి, ఆంధ్ర తెలంగాణ లాగా. పెద్దది ఇశ్రాయేల్ దేశం, దానికి యెరోబాము. ఈ యెరోబాము దేవుడు అయిన తర్వాత, రాజు అయిన తర్వాత వాడు ఏం చేశాడు తెలుసా? దావీదు వేరే దేవతలను కొలవడం మొదలుపెట్టాడు. సొలొమోను వేరే దేవతలను కొలవడం మొదలుపెట్టాడు. సొలొమోను తర్వాత వచ్చిన చినిగిపోయినటువంటి రాజ్యంలో యెరోబాము ఏం చేశాడు తెలుసా? 12వ అధ్యాయం 27వ వచనం. 12వ అధ్యాయం 27వ వచనం. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవి అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాడు. బంగారు దోళ చేస్తారు. దీన్ని కొలవండిరా. బెత్లెహేం యెరూషలేము ఎందుకు వెళ్తారు? అక్కడికి వెళ్ళి కానుకలు ఎందుకు వేస్తారు? అక్కడికి ఎందుకు వ్యాపారం చేస్తారు? అక్కడికి వెళ్ళి ఎందుకు అన్నీ చేసేది? ఎక్కడే ఉండండి. మన కేసీఆర్ గారు యాదాద్రి బాబా డెవలప్ చేశారు. ఎందుకని వేములు వాడు అర్జెంటుగా డెవలప్ చేశారు. ఎందుకని? ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి ఎందుకు పూజలు చేయాలి? మన దగ్గర కూడా చేసుకోవచ్చు. సేమ్ నేను ఉన్న పరిస్థితిని మేము ముందు పెడతా. ఉన్న పరిస్థితిని అక్కడికి ఎందుకు వెళ్తారు? సరే, యెరోబాము గలీజ్ గడ్. ఆయన తర్వాత ఆయన కొడుకు వచ్చాడు నాదాబ్. వాళ్ళిద్దరూ ఎంత నీచ నికృష్టులు అంటే దేవుడు కోపం వచ్చి బాయేష్ అనే ఒక రాజుని తెచ్చాడు. ఆయన రాజుగారి పేరు. ఈ బాయేష్ ఏం చేశాడంటే ఈ 2 కుటుంబాలు, ఏది యెరోబాము నాదాబు కుటుంబంలో ప్రతి ఒక్కరిని చంపేశాడు. బాయేష్ రాజుగా ఉన్నాడు. ఆయన ఏమన్నా మంచోడా? ఆడంతకంటే గలీజోడు. అంతకంటే గలీజోడైతే ఆయన కొడుకు వచ్చాడు సీన్లోకి. అతని పేరు ఎలా. ముందు యెరోబాము, 2వది నాదాబు, 3వది బాయేషు, 4వది ఎలా. బాయేషు ఎలాని చంపడానికి ఒక రాజుని తీసుకొచ్చాడు. అతని పేరు జిమ్రీ. ఆడు 7 రోజులే ఉన్నాడు. 7 రోజులే, 7 days వీళ్ళందరినీ చంపేశాడు. 7వ రోజు ఆడు ఊరేసుకొని చచ్చాడు, సూసైడ్ చేసుకొని చచ్చాడు. ఆడి తర్వాత ఒమ్రీ అనేవాడు వచ్చాడు. మొదట యెరోబాము, 2వది నాదాబ్, 3వది బాయేష్, 4వది ఎలా, 5వది జిమ్రీ, 6వది ఒమ్రీ. ఆ ఒమ్రీ తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు. ఆయన పేరే అహాబ్. సార్ అసలు మీరు చాలా గ్రేట్ సార్. చూడకుండా 7 రాజుల పేర్లు చెప్పారు. రే, మన ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరెవరు ఉంటారు? రోహిత్ శర్మ, అజారుద్దీన్. అజారుద్దీన్ ఎక్కడ ఉన్నాడు? రేపు ఎంత కరెక్ట్ చేసేస్తారు నన్ను. నేను తర్వాత రోహిత్ శర్మ తర్వాత బుమ్రా రాడు, యశస్వి వస్తాడు అప్పటికి. ఎంత కరెక్ట్గా ఆర్డర్ చెప్తారో మీరు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత సంజు శాంసన్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత జిద్దు. ఎంత పర్ఫెక్ట్గా ఆర్డర్ చెప్తారో. 11 మంది ప్లేయర్లు ఏ మాత్రం జవదాటరు. వాళ్ళు పనికిమాలిన క్రికెట్ ప్లేయర్లు. కానీ 7 రాజుల పేర్లు వరుసగా చెప్పలేరు. ఒళ్ళు తీపిడారా మీకు? రాదనొద్దు, మాకు తెలియదు అనొద్దు అన్న, మాకు అంత గుర్తుండద్దు అనొద్దు, నా చెవులో పువ్వు పెట్టద్దు. బాహుబలి సినిమాకి వెళ్ళొచ్చి మొత్తం ప్రతి క్యారెక్టర్ పేరు చెప్తారు మీరు.
కానీ బైబిల్లో క్యారెక్టర్ల పేర్లు మీకు గుర్తురావు. బాహుబలిలో క్యారెక్టర్లు గుర్తుంటే మీకు వచ్చేది ఏంట్రా? కానీ బైబిల్లో క్యారెక్టర్ పేర్లు గుర్తుంటే మీకు వచ్చేదేంటో మీకు చెప్తున్నా. అయితే పాఠం నేర్చుకొని బాగుపడతావు, లేకపోతే పాఠం నేర్చుకొని అలాంటి తప్పు చేయకుండా ఉంటావు. 7 సార్లు దేవుడు కోపం వచ్చింది, ఇంకా దేవుడు తట్టుకోలేపాడు కోపాన్ని. 7వసారి చూద్దాం ఏం జరిగిందో. కోపం మీద 16వ అధ్యాయం, ఫాస్ట్గా వెళ్తాను, 30వ వచనం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, పూర్వీకులందరికీ మించినంతగా. ఎందుకంటే మా చిన్నప్పుడు, మీకు తెలియదులే చాలామందికి, ఓల్డ్ అదే నా చిన్నప్పుడు ఓ సినిమా పాట ఉండేది, విచిత్రమైన సినిమా పాట. ఇప్పటికీ ఆ సినిమా పాట గుర్తొస్తే నవ్వు వస్తుంది. ఏంటి, 2 కుర్రోళ్ళు పాడిన పాట, 2 కుర్రోళ్ళు ఎదురు బెదురు కూర్చొని పాడిన పాట. ఏం పాట చెప్తాను. ఒకడు అంటాడు, రే సవట అయ్యాను నేను అంటాడు. అవతల ఏమంటాడు సార్, నీకంటే పెద్ద సవట అయ్యాను నేను అంటాడు. అప్పుడు మళ్ళీ వీడు నీకంటే పెద్ద సవట. మొత్తం పాట అంతే ఇదే, నేనే గొప్ప. ఏంటి గొప్ప సవట? ఆ సినిమా పాట అది. ఇక్కడ కూడా ఇదే ఉంది. అంటే ఈ 7 రాజులు ఉన్నారే, అరే నువ్వు మూర్ఖుడు అని. ఎవరికా? నీకంటే పెద్ద మూర్ఖుడిని నేను. అది లేదు, నీకంటే పెద్ద దుష్టుడిని నేను. సేమ్ ఫిలాసఫీ ఉపయోగించాడు మన పౌలు. ఏమన్నా తెలుసా? అందరికంటే అధముడిని నేనే, నాకంటే కింద ఎవడ వెళ్ళడం అని చెప్పుకున్నాడు. సరే, యెహోవాకి దృష్టికి చెడుతనం చేశాను. నాబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీల రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెల్ని వివాహం చేసుకున్నాడు. ఎవరినే? యెజబెల్. ఇది మనం కొంచెం రొమాంటిక్గా ఆలోచిస్తే బాగుంటుంది. ఎలాంటి అమ్మాయిని చూశాడు, మనం బాగా నచ్చావు, ఐ లవ్ యూ అంటే, రాజుగారు నేను ఆహాబ్రమా మన ఇశ్రాయేల్కి రాజుని మా నాన్నగారితో ఒకసారి చెప్పొస్తాను. చెప్పరా నాన్నగారు, ఆహాబ్ అంట రాజుగారు అంటే పెళ్లి చేసుకోవే పెద్ద రాజు అంటే మనోడు పెళ్లి చేసేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు రాజుగారు ఇంటికి తీసుకెళ్ళాలి. చాలా రొమాంటిక్గా ఆలోచించాలంటే మనోడి కాలు ఇలా పెట్టుండి ఉంటాడు, ఇక్కడ కాలేసి పలకి ఎక్కువ ఉంటాడు, లిక్కు బాగుంటుంది కదా, చెయ్యి అందించుండి ఉంటాడు. మీకు మీ ఓహల్లోకి తీసుకెళ్తున్నాను, చెయ్యి అందించుండి ఉంటాడు. రాణిగారు ఎక్కండి, కాలు ఇక్కడ పెట్టండి, ఎక్కేసి ఉన్నాడు. అలా ఎక్కుతున్నప్పుడు రాణిగారు సుకుమారంగా ఇలాగేదో కొంగు చాటును దాచుకొని వెళ్తూ ఉంటుంది. రాణిగారు ఏదో దాస్తున్నట్లున్నారు. అవును, మీ ఊరిలో దొరకంది ఒకటి, మా ఊరిలో దొరకంది, మీ ఊరిలో దొరికేది ఒకటి ఉంది. అవును రాజుగారు, మా ఊరిలో ఉంది ఒకటి. అదేంటో నేను తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు తప్పనిసరిగా. నా పేరేంటో చెప్పండి. యెజబెల్. మళ్ళీసారి చెప్పండి. యెజబెల్. మళ్ళీసారి చెప్పాలి. యెజబెల్. ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బిడ్డ. యెజబెల్. అయ్యగారు, మీరు యెజబెల్ అన్నప్పుడల్లా ఓ ప్రశ్న వేస్తున్నారు. అవునా? అవునా? ఏంటి ఆ ప్రశ్న? బయలెక్కడా, బయలెక్కడా, బయలెక్కడా? యెజబెల్ అంటే బయలెక్కడా అని కొంగి తీసి చూపించి, ఇదే బయలు. ఇదెవరమ్మో, ఎవరనకూడదు, మా దేవుడు. ఆహా కరెక్ట్, లేని మా ఊర్లో వెళ్ళాడు, తీసుకెళ్ళాను. వెనకాల చాలా బండ్లు వస్తూ ఉంటాయి. అయ్యగారు, అమ్మా ఏంటి బండ్లన్నీ అంటే, ఈయన్ని ఎలా పూజ చేయాలో తెలియదు కదా, అందుకే 450 మంది ప్రవక్తలు తెచ్చుకుంటున్నాం. అవునా? సర్లే, కానీ 450 కంటే ఎక్కువ మంది కనబడుతున్నారే. అవును, మీరు చెప్పింది కరెక్టే రాజుగారు, చాలా తెలియగలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి విషయం? ఏం లేదు, బయలుగారు ఒక్కళ్ళే ఉండలేరు కదా, ఆయన భార్యను కూడా తెచ్చుకున్నారు. ఓహో, ఈయనకి భార్య కూడా ఉందా? ఆమె పేరేంటో అష్టరోతు. ఓహో, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కొంటా అంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను. 850 మంది ప్రవక్తలు. ఏం చేశాడో చూడండి. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించను, మరియు ఆహాబు దేవతా స్తంభము అంటే అది అష్టరోతుకి నిలిపాను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజుల అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేల్ దేవుడని యెహోవాకు కోపం పుట్టించను అనేది 11 నుంచి 16 దాకా 7 సార్లు కనబడుతుంది. అంటే దేవుడికి కోపం రైజ్ అవుతూ ఉంటుంది. మనకు కూడా కోపం అప్పుడప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది. ఎలా తెలుసా? రే గొడవ చేద్దురా, రే గొడవ చేద్దు, రే గొడవ చేద్దానా, రే గొడవ చేద్దురా, గొడవ చేద్దరా. మీరు గమనించారు అదే? ఇదేదో సీరియల్స్ వస్తున్నాడు, ఏదో గొడవ చేస్తున్నారు, స్లోగా పెరుగుతూ ఉంటుంది. సేమ్ టు సేమ్
దేవుడు కోపం 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 ఏ స్థాయి అని అంటే వర్షం అయిపోయింది 3.5 సంవత్సరాలు. అదే 16:33 వచనం. ఈ వర్షం ఆగిపోయిందనే విషయం ఎవరు చెప్పాలి? ఆహాబు చెప్పాలి. అదే 17 వచనం. ఆ ఒక్క వచనం చూసి నేను ముగిచ్చేస్తాను. ఇదే నేను ఇప్పుడు ఈ రంగస్థలం అంతా సిద్ధపరిచింది ఈ క్యారెక్టర్ని తీసుకురావడానికి. ఈ క్యారెక్టర్ని తీసుకొస్తున్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీరం తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇదే విషయం. సార్ ఈ వచనంలో పెద్ద విషయం కనబడట్లేదు కదా అంటే, నాకు ఒక విషయం కాదు 5 విషయాలు కనబడ్డాయి. ఈ 5 విషయాలు కూడా మీకు ఇంట్రెస్టింగ్గా కనబడటానికి ఓకే రైట్ ఓకే. ఈ 5 విషయాలు కూడా మీకు బాగా అర్థం అవడానికి ఇది కూడా నాటకీయంగా చెప్తా. నాటకీయంగా ఎలా అంటే, నేను చచ్చిపోయా అనుకోండి, నేను పరలోకంకి వెళ్ళా. పరలోకంలో బంగారు వీధులు ఉంటాయి కదా, ఆ బంగారు వీధి పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తున్నాను బంగారాన్ని. ఇది అనుకోండి. ఇలా ఒక ఆయన వస్తున్నాడు ప్రభాస్ టైప్లో. మీరు ఎవరు విన్నారు? ఏమని విన్నారు చెప్పండి నాకు. ఎవరిలాగా ఉన్నాడు ఆయన చెప్పండి నాకు. ప్రభాస్ లాగా ఉన్నాడు. మంచి హ్యాండ్సము, మంచి గెటప్. మనం నడుచుకుంటూ వస్తున్నాడు. కొంచెం గెట్టం అంతా ఉంది. ఇది చూస్తా ఉన్నాను. ఎవడేంటాడు బా ఈ క్యారెక్టర్ ఎవరో దగ్గరికి వచ్చిందా? సార్ మీరు ఏలియా కదా? భలే గుర్తుపెట్టా నువ్వు. ఎలా గుర్తుపెట్టా? సార్ మాది ఇండియా సార్. ఈ ఇండియా అయితే ఏమంది సార్? మాది తెలుగు రాష్ట్రం సార్. తెలుగు రాష్ట్రం అయితే ఏమంది? మా తెలుగు రాష్ట్రంలో కూడా మీలాంటి వాడు ఒకడు ఉంటాడు సార్, ప్రభాస్ అని. ఆడేవాడా అంటే మంచి ఆజానుభావుడు సార్. ఆడుతూ నన్ను ఎందుకు పోలుస్తున్నా అంటే, మీరు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడారంటే మంచి గెటప్ ఉండాలి కదా సార్ మీకు. అందుకని ఆ విధంగా ఆలోచించే మీరే అనుకున్నా. బాగానే ఆలోచించాలే నేనే. ఏంటంటే ఆ విషయాలు సార్ కూర్చోండి సార్. మీ చిన్న ప్రశ్న ఏమనుకో, చిన్న ఇంట్రో సార్ కూర్చుంటారు. ఏం లేదు సార్, ఒక్క వచ్చిన మీద ఇంటర్వ్యూ. అంటే మీరు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళాను నేను 2 సార్లు వెళ్ళాను. అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆ సన్నివేశాన్ని బట్టి నాకు వచ్చిన ప్రశ్నలు సార్, అవి మిమ్మల్ని అడుగుతాను. అయితే సార్ మీరు ఆహాబు రాజు గారి దగ్గర ఫస్ట్ వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఆ విషయం మాకు బైబిల్లో రాశారు సార్. అవును రాశారు. అదే చదివి మిమ్మల్ని అడుగుతాను సార్. అడగండి. చదువుతున్నాను సార్. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి. ఇప్పుడు దీంట్లో డౌట్ ఏముంది? డౌట్ ఏం లేదు సార్. మీ అమ్మగారి పేరేంటి? నీకెందురా? మీ నాన్న ఎవరు? నీకు అవసరమా? అప్పుడు మీ వయసు ఎంత సార్? రే నోర్మే సార్. అప్పుడు ఏమన్నా మీరు చదువుకున్నారు? రేయ్ ఏ ప్రశ్నకి జవాబు చెప్పట్లేదండి సార్. అవి చెప్పేకవరా చెప్పేకో అంటే నేను అంటే మీరు కోపం తెచ్చుకోవద్దు సార్. మీ అమ్మ ఎవరో, మీ నాన్న ఎవరో, మీ వయసు ఎంత, మీరేం చదువుకున్నారు అని అడగటంలో మిమ్మల్ని కించపరచడానికి కాదు సార్. దేవుడు వాడుకోగలిగాడు అంటే ఇవి మేము అడుగుతాం కదా సార్. అంటే వాడి వయసు ఎంత, వాడికున్న అనుభవం ఎంత, వాళ్ళ అమ్మ బాబులు ఎవరు, వాడు ఏం చదువుకున్నాడు, వాడికి ఉన్నటువంటి థియాలజీ ఎంత అని అడుగుతాం కదా సార్. అందుకని అడిగానంటే, ఓరి పిచ్చోడా, దేవుడు వాడుకునేది మన బ్యాక్గ్రౌండ్ బట్టి కాదురా. దేవుడు వాడుకునేది మన బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు. అవునా? అస్సలు కాదు. దేవుడు మనల్ని వాడుకునేది ఆయనతో ఉన్న కనెక్షన్ బట్టి. అర్థమైంది నీకు? నువ్వు దేవుడితో కనెక్ట్ అయితే వాడేసుకుంటాడు అంతే చాలు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు 2 రకాల మనుషులు, 2 రకాలు, 2 కూడా విపరీతమైన. ఒకటి ముందు పాజిటివ్ చెప్తా. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా? సార్ మా నాన్నగారు పాస్టర్ గారు సార్, మా తాతగారు పాస్టర్ గారు సార్, యాక్చువల్గా చెప్పాలంటే మా ముత్తాత దగ్గర నుంచి అసలు మా క్రైస్తవ్యం స్టార్ట్ అయింది సార్ అనే బ్యాచ్ ఉంటారు ఇక్కడ కొంతమంది. నేను తప్పేమంటలా, నీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ దేవుడు నీతో మాట్లాడితే మీ నాన్నగారి యొక్క పరిచయను బట్టి మాట్లాడు, మీ తాతగారి యొక్క పిలుపుని బట్టి మాట్లాడు. అరే నువ్వేంట్రా నాకు అని అడుగుతాడు ఆయన. నువ్వేంటి నాకు ఈరోజు, నీకు నాకు ఏమన్నా కనెక్షన్ ఉందా, లేకపోతే నేనేం చేయగలను? అయితే మీలో కొంతమంది అంటారు, సార్ నేను చాలా వేస్ట్ కాను సార్, చాలా వేస్ట్ కాను సార్. అయ్యి బాబు బ్లూ ఫిల్మ్ లేకపోతే నిద్రపోను సార్, హస్తప్రయోగం చేయకపోతే నిద్రపాట సార్, మందు కొట్టకపోతే నిద్రపాట సార్, నాకు 6 గర్ల్ ఫ్రెండ్స్ 3 బాయ్ ఫ్రెండ్స్ సార్. ఇలా అన్నావు అనుకో, దేవుడే ఉంటాడు. అయితే నాకేమంది? నువ్వు ఈరోజు కనెక్ట్ అయితే వెంటనే వాడుకోవడం మొదలు పెడతావు. సమరీ స్త్రీ
5గురితో తిరిగి 6వ వాడితో తిరుగుతుంది. కనెక్ట్ అయిన 10వ నిమిషం ఊరు మొత్తాన్ని తెచ్చింది. అవునా కదా? నువ్వు నాతో కనెక్ట్ అయితే, నాతో సంబంధాన్ని ఏర్పరచుకుంటే నేను వాడుకుంటా. ఇది పాయింట్ నెంబర్ 1. సంబంధం. పదం గుర్తుపెట్టుకోండి, సంబంధం. అయ్యగారు బాగానే అర్థమైంది. అయితే మీరు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఆహాబు రాజు ఏయ్ అని మాట్లాడారే, ఆ డైలాగ్ అదిరిపోయింది సార్. అసలు మీరు అసలు ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా హీరో ఎంట్రీ సార్ మీది. అంటే ఏంట్రా, తెలుగు సినిమా హీరో ఎంట్రీ ఫస్ట్ కాళ్ళు చూపిస్తారు సార్, ఆ తర్వాత తొడ చూపిస్తారు సార్, ఆ తర్వాత నడువు చూపిస్తారు సార్, ఆ తర్వాత ఇలా తిరుగుతాడు సార్, ఆ తర్వాత థియేటర్ అంటే అరుపులు అంటే అదిరిపోద్ది. మీది అదే ఎంట్రీ సార్. ఏయ్ అని ఆహాబరాజ్ దగ్గర సూపర్ ఎంట్రీ సార్. మీరు మీ ఎలివేషన్ అదిరిపోయింది సార్. అసలు సూపర్, అసలు ఖతర్నాక్. కానీ ఒక చిన్న ప్రశ్న సార్, ఏంటని ఇప్పుడు అంత పెద్ద రాజు, అంత ఎన్నిసార్లు రా చెప్తావు అంటే, అంత పెద్ద రాజు చెప్పావుగా, చెప్పావు. అంత పెద్ద రాజు ముందు ఐ అని ఎలా అరిచారు సార్ మీరు? ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఆ దమ్ము? ఎలా వచ్చింది సార్ ఆ దమ్ము? రే ఇప్పుడు పై మెట్టి మీద నుంచి దూకటం వచ్చినోడికి కింద మెట్టి మీద నుంచి దూకగలవా అంటే ఎలా ఉంటుంది? 8వ ఎక్కం నేర్చుకున్న 2వ క్లాస్ వాడికి రాయ్ 2 ఎకరం చెప్పండి అని అంటాడు. ఎందుకని? అది చాలా ఈజీ. అడేం టెన్షన్ పడ్డాడు. సార్ మాకు అంత తెలివితేటలేవు కానీ కొంచెం వివరిస్తారా? ఏం లేదురా, రోజు ఎన్నిసార్లు చెప్తావు సార్? ఇందాక అన్నావు కదా అంత పెద్ద రోజు అని, నేను కూడా అందుకని రోజు అంట. నీకు ఇసుకొచ్చి అంతసేపు అంట రోజు అని. సార్ మీకు దండం పెడతాను సార్, చెప్పండి. రోజు పొద్దున్నే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని కలుస్తా. రోజు పొద్దున్నే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని కలుస్తాను. కాబట్టి ఆ రోజు ఎవరిని కలిసినా ఆయనకంటే చిన్నవాళ్ళే. మనకి సీఎం తెలిస్తే ఊర్లో ఉన్న కౌన్సిలర్ రేయ్ అంటే నువ్వు భయపడతావా? భయపడా. సీఎం తెలుసుగా మనకి. రాజులకు రాజుతో ఉంది మనకు లింకు, ప్రభువులకు ప్రభువుతో ఉంది మనకు లింకు. ఏ రాజైనా ఎవడైనా సరే ధైర్యంగా మాడతాం. మొదటిది సంబంధం, రెండోది ఆయనతో మనకుండే సహవాసం. రోజు ఉండాలి. ఇదే రోజు ఏ ఒక్కరోజు మిస్ అయినా కష్టమే. ప్రతిరోజు. నిన్నే నాతవలసలో నన్ను క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు తెలుసా? సార్ పరిశుద్ధాత్ముడితో రోజు నింపుదల పొందాలా అని అన్నాడు. రోజు నింపుదల పొందాలా అని అడిగారు. తర్వాత కింద సార్ రోజు పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించాలా అని అడిగారు. నేను అన్నాను 2 ప్రశ్నలు అడిగారు. పరిశుద్ధాత్మను రోజు ఆహ్వానించాలా, రోజు నింపుదల పొందాలా? నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. సిమ్ పెట్టుకుంటే ఒక్కసారే చేసే పని ఏంటి, రోజు చేసే పని ఏంటి చెప్పండి అన్న. సిమ్ పెట్టుకుంటే ఒక్కసారే చేసే పని ఏంటి, రోజు చేసే పని ఏంటి చెప్పండి అన్న. సిమ్ పెట్టుకుంటే ఒక్కసారి చేసే పని ఏంటి? యాక్టివేషన్. మళ్ళీ చేస్తాడు వాడన్నా ఒకసారే, అంతే కదా. పరిశుద్ధాత్ముడు అనే సిమ్ పెట్టుకొని యాక్టివేట్ చేసుకుంటే అది ప్రతిసారి పనిచేస్తుంది. అయితే సిమ్ ఒకసారే పెట్టుకొని యాక్టివేషన్ చేస్తాం, కానీ రెగ్యులర్గా చేయాల్సిందేంటి? ఛార్జింగ్ చేయాలా? రెగ్యులర్గా చేయాల్సిందేంటి? దానికి పైసలు వేయాలా? అంతే కదా. పరిశుద్ధాత్ముడు ఒకసారి వస్తాడు, కానీ పరిశుద్ధాత్ముడు రోజు మనం ఏం యాక్టివేట్ చేయము, రోజు ఛార్జ్ చేసుకుంటాం ఆయన బట్టి రోజు. అందుకే రోజు సహవాసం కావాలి. 2 పనులు అయిపోయినాయి. 3వది, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. అయ్యగారు ఏలియా గారు దీంట్లో అర్థం కానిది ఏముందిరా? కాదు సార్, ఇప్పుడు సీన్ ఏంటంటే ఆహాబు రాజు గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు మీరు. ఆహాబు రాజు గారు ఉన్నారు ఇక్కడ, మీరు ఇక్కడ. ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను అని ఎందుకంటారు సార్? ఉన్నది ఆడుముందే కదా.
ఏంటి సార్ ఇదంటే, అదా నీకు అర్థం కావట్లేదు ఒక విషయం, అక్కడ చిన్న విషయం ఉంది, అది చెప్తా. యవన సన్నిధి నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు. అదేంటి సార్, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అదా చెప్తా. మొన్నే మీ ఊర్లో ఒక కొరియా చూస్తున్నాను రా, ఏలియా. మీరు కొరియాలు కూడా చూస్తారు, మనం చూశానులే, పైన చూసా. ఏంటి సార్ ఏం చూశారు? ఓ 4 ఏళ్ళ కుర్రోడు స్టెప్పులు వేస్తున్నాడు, స్టెప్పులు అందరూ చప్పట్లు కొడుతున్నారు. నేను కూడా చూసా పైన నుంచి, ఎంత బాగా ఇటు వేస్తుంది, అది ఎలాగేస్తున్నాడో చూద్దాం అనుకున్నా. అయితే వీడు ఆడియన్స్లో ఒకే పేరు చూసేస్తున్నాడు. వీడు ఏంటి అని చూస్తే అక్కడ ఓ పెద్ద లావు ఆవిడ కూడా వేస్తుంది స్టెప్పులు అటే. కొద్దిసేపు నాకు అర్థమైంది, ఆవిడ వీడి సండే స్కూల్ టీచర్ అండి. వీడు చేసే పనుల్లో ఏంటంటే ఆ టీచర్ ఏం చేస్తే వీడు చేస్తున్నాడు, వీడు చేసేదంతా ప్రజలు చూస్తున్నారు. సండే స్కూల్ టీచర్ ఎవరికి కనబడరు, కానీ వీడి స్టెప్పులు కనబడతాయి. సార్ దీని అర్థమేంటి సార్? ఏం లేదా, ఎక్కడికి వెళ్ళినా మనం దేవుడిని తీసుకొని వెళ్ళిపోతాం. అవునా, దేవుడు అక్కడ ఉంటాడు, మనం డైలాగ్ వేసి దేవుడిని చూసి ప్రజలు వింటారు. దేవుడిని చూసి డైలాగ్ వేయటం పెద్ద కష్టమేం కాదు, మనోడేగా దేవుడు, మనోడేగా వేస్తాం. ఆయన్ని చూసి మనం వేస్తాం, ప్రజలు వింటారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడి సన్నిధి ఎలాంటి సిచ్యుయేషన్లో చాలా అవసరం. యోసేపు గారు సింగిల్గా ఉన్నాడు, ఆవిడ వచ్చి ప్రపోజల్ ఇచ్చింది. అంటే గులాబీ పువ్వు చూపించి, విల్ యూ లవ్ మీ, విల్ యూ మ్యారీ మీ. ఎవరో పొతిఫర్ గారి భార్య, అంటే మనకు అర్థమయ్యే భాషలో. అంటే SMS వచ్చింది 143 పక్కన ఒక సింబల్. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, అంటే మీకు అర్థమవుతుంది కదా ఇలా చెప్తే. అంటే పవిత్రమైన భాషలో చెప్తే మీకు అర్థం కాదు. సో ఆ మెసేజ్ వచ్చింది, దాన్ని కింద మీద 143 అనే 3 అక్షరాలని 342 సార్లు చూస్తాడు. ప్రతిసారి చూసినప్పుడల్లా ఒక విధమైన పులకరింప, ప్రతిసారి చూసినప్పుడు ఉంటుంది. ఉన్నది 3 143, దాన్ని 4 143 దాన్ని ఏమందరా అంటే నాకేం అర్థం అవుతుంది, అర్థం కాదు, నీకే అర్థం అవుతుంది. అది పరిస్థితి పులకరంతో. అయితే వీడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ ఎదురు కనబడాలి. ఆయన్ను చూస్తూ నేను డైలాగ్ చెప్పేస్తే నాకు ధైర్యం, నేను చూస్తే. కాబట్టి నేను దేవుణ్ణి ఎక్కడికైనా తీసుకెళ్తా, ఆయన లేకుండా ఒక్క క్షణం ఉండను. నేను ఇందాక చెప్తుంది, ఎలాంటి క్రిటికల్ మూమెంట్లో ఈ దేవుడి సన్నిధి అవసరం అంటానికి. యోసేపు ప్రపోజ్ చేస్తుంది, దేవుడే ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఆయన వేసిన డైలాగ్ అంటే తెలుసా? యోసేపు గారి డైలాగ్, అమ్మా నేనెవరో నాకు తెలుసు, మొత్తం ఆస్థానం మీద నేనే మేనేజర్ని, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు నా కంట్రోల్లో లేవు, నా కంట్రోల్ దాటి ఉన్నావు. ఇంకోటి కూడా నాకు తెలుసు, ఇక్కడ మన ఇద్దరి మధ్యన ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. నేను ఎలా ఈ పాపం చేయగలను చెప్పు నాకు. దేవుణ్ణి అక్కడ తీసుకెళ్ళాడు ఆయన. ఎక్కడికి? ఆమె ప్రపోజ్ చేస్తున్న సీన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తమ్ముళ్ళు చెల్లాయిలు, మీరు బతికే చోట, మీరు చదువుకునే చోట, మీరు ఆఫీస్లో పనిచేసే చోట మీతో పాటు దేవుడు ఉంటే, దైవ భయం ఉంటే లైఫ్ వేరుకుంటుంది. 3 విషయాలు చెప్పా. మొదటి సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి, ఇక 4వది ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు. ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు. అయ్యగారు ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది సార్? చెప్తా ఎందుకు వచ్చిందో. ఒకవేళ మీ ఇంటికి ఒక ఆఫీసర్ వచ్చి, ఏమండి మీ ఇంట్లో బంగారం ఉందని తెలిసింది, మేము సోదా చేయాలి అన్నారనుకో, అవునండి రండి సార్ అని అంటాం మనం? అనం. అడిగే మర్యాదపూర్వకమైన ప్రశ్న అంటే, సార్ మీరెవరు, వారెంట్ ఉందా అడుగుతాం. సర్చ్ వారెంట్ ఉందా చెప్పండి సార్, ఉంటే ఇచ్చేస్తాం. అదేవిధంగా వర్షం పడదు అంటే మనోడు కూడా, అరే ఎవడరా నువ్వు అని అడిగాడు. అంటే ఇదిగో సార్ సిగ్నేచర్, ఇశ్రాయేల్ దేవుడని యెహోవా గారు సంతకం కనబడుతుందా? ఇది సంతకం. ఇది సార్ మన సర్టిఫికేట్. మన సర్టిఫికేట్ మీద సంతకం ఎవరిదో తెలుసా? ఇశ్రాయేల్ దేవుడని యెహోవాది. మన ఐడెంటిటీ ఏంటో తెలుసా? మన ఐడి కార్డ్ ఏంటి తెలుసా? యెహోవా దేవుడైన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సంతకం. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి, నాలుగోది సంతకం. ఇక లాస్ట్ 5వది, ఈ సంవత్సరముల్లో నా మాట ప్రకారము గాక
ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఏమైంది? సైలెంట్ అయిపోయావు సార్. మీరు ఏమనుకోనంటే ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు కోపం తెచ్చుకోవద్దు సార్. తెచ్చుకోనిలే, అడుగు. కాదు సార్, మీరు అస్సలు కోపం తెచ్చుకోవాలి సార్. అడిగా సార్, మిమ్మల్ని చూస్తుంటే కేపాలు గుర్తొస్తున్నారు సార్. అదేం మాటరా, నన్ను కేపాలతో పోల్చిపెట్టి అంటే ఆయన పిచ్చోళ్ళ మాడతారు, మీరు కూడా మాట్లాడారు సార్. అట్లాగే నేను పిచ్చోని ఏంట్రా అంటే ఈ డైలాగ్ వినండి సార్. మీరు ఏమన్నారు? నా మాట ప్రకారం కాక. మీ మాట ఏంటి సార్? ఇక్కడ మీ మాట ఏంటి? నా మాట ప్రకారం కాక అన్నారు. ఏంటి సార్ ఇది? పిచ్చమాట. ఓయ్, పిచ్చమాట కాదు, అదే పిచ్చమాట కాదు, శక్తితో కూడిన మాట. అదే సార్, ఆ మాట ఎలా వచ్చిందని. ఇప్పుడు నీకు మాట చెప్తున్నాను. ఓ దెయ్యం పట్టినోడిని నీకు తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తున్నావు. ఏమని చెప్తావు? దెయ్యం బయటరా అని అంటావా లేదా? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎవడిచ్చాడా అంటే మాకంటే ఏసే ఇచ్చాడు. మరి నీకు ఏసే ఇచ్చాడు, నాకు కూడా ఏవో ఇచ్చాడు. తేడా ఉంది, తేడా ఉంది. దేవుని శక్తి మన ద్వారా ప్రదర్శించబడుతుంది. మనం ఎనప మొక్కే, ఆయన అయస్కాంతం. అయస్కాంతానికి ఎనప మొక్క అతుక్కుంటే ఏమవుద్ది? ఎనప మొక్క అయస్కాంతం అయిపోద్ది, అయస్కాంతంలాగా పనిచేస్తుంది. దేవుడితో అనుసంధానం అయిపోతే, దేవుడితో అంటుకట్టబడితే, దేవుడికి అతుక్కుపోతే దేవుని శక్తి ప్రపంచానికి అందించేది మన ద్వారానే. మదర్ తెరీసా అన్నది, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమ లోకానికి అందాలంటే నువ్వు నేను కావాలి. నువ్వు నేను లేకుండా దేవుడు లోకాన్ని ప్రేమించగలడా? దేవుడు ఉపయోగించుకున్న పద్ధతి అది. ఏంటి ఆ పద్ధతి అంటే, నా పద్ధతి మనిషి. ఒకసారి ఒక కుర్రోడు నన్ను అడిగాడు, సార్ దేవదూతలు సువార్త చెప్పకూడదా అని అన్నాడు. ఎందుకు చెప్పకూడదు? బేపనోడు బిర్యానీ బాగుందని చెప్పగలిగితే ఆడు కూడా చెప్పగలుగుతాడు. బేపనోడు బిర్యానీ బాగుందని చెప్తాడా? చెప్పలేడు. ఆడు తిండ కాబట్టి. తిన్నోడు బిర్యానీ బాగుందని ఎలా అంటాడు? ఒకవేళ అంటే ఆయన ముందు వేసేస్తారు, ఒకవేళ దొంగతనంగా తిన్నా వేసేస్తారు. కాబట్టి బ్రాహ్మణులు ప్యారడైజ్ బిర్యానీ బాగుందని అనలేరు. ఎందుకు అనలేరంటే వాళ్ళు తినరు. అదేవిధంగా దేవదూతలు సువార్త చెప్పలేరు. వాళ్ళకి అది అనుభవం కాదు. అది సువార్త వాళ్ళకి పనిచేయదు. సువార్త దేవదూతలు పనిచేయదు. అదేంటి సార్, ఎందుకు పనిచేయదు? యేసుప్రభు వాళ్ళ కోసం చచ్చిపోలేదు, అవునా? యేసుప్రభు వాళ్ళ కోసం రక్తం కార్చలేదు, అవునా? దేవదూతలకి రక్తం ఉండదు, అవునా? దేవదూతలకి సువార్త పనిచేయదు, అవునా? మరి సువార్త ఎవరు పనిచేస్తారు? మనకే. సువార్త ఎవరు చెప్పాలి? మనమే. బిర్యానీ తిన్నవాడే బిర్యానీ బాగుందని చెప్పాలి. తిన్నవాడు ఎలా చెప్తాడు? చెప్పలేడు. నెట్టి మీద ఒక్క ఎంటుకు ఉండదు, ఈ షాంపూ వాడండి అని వాడని అంటే ఎలా ఉంటుంది చెప్పు? నెత్తి మీద ఒక్క ఎంటుకు ఉండదు ఆడికి, పూర్తిగా బాల్డ్ హెడ్. సార్ ఈ షాంపూ వాడండి సార్, తక్కువ వాడితే సరిపోద్ది అంటే, నీకు ఎంటు మీద ఎంటుకలు లేవు కాబట్టి తక్కువ సరిపోద్దిరా, నాకు ఎంటుకలు బోల్డ్ ఉన్నాయి. అర్థమైందా? పళ్ళు ఊడిపోయిన ముసలం ఉంటుందా? బాబా మాడుతుందా? బాబా ఈ పేస్ట్ వాడితే వాటర్ బాబు అంటే ఎలా ఉంటుంది? కాబట్టి మనమే చెప్పగలుగుతాం సువార్త, మనమే అందించగలుగుతాం దేవుని శక్తి. కాబట్టి దేవుడు ఎదురు చూసేది ఏంటి తెలుసా? తనకి అతుక్కుపోయే ఎనప మొక్క కోసం. నువ్వు ఎనప మొక్కవే, తనకు అతుక్కుంటే పనిచేస్తుంది. అది తనకు అతుక్కుంటే, నాలో అంటు కట్టబడి ఉండాలనుకునే కొమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. అంటు కట్టబడితే ఫలించేది కొమ్మ, ఫలించేది ఫ్రూట్ వచ్చేది నీకు. రూట్ ఆయన రూటు, నువ్వు ఫ్రూటు. ఏలియాని ఆ విధంగా వాడుకోగలిగాడు. 5 లక్షణాలు మీకు చెప్పా. నెంబర్ 1 సంబంధం, నెంబర్ 2 సహవాసం, ప్రతిరోజు ఉండాల్సింది. నెంబర్ 3 ఆయన సన్నిధి, ఎక్కడికి వెళ్ళినా ఉండాల్సింది. నెంబర్ 4 సంతకం, ఆయన ముద్ర మన మీద ఉండాలి. నెంబర్ 5 ఆయన శక్తి మన ద్వారా ప్రదర్శించబడాలి. ఈ 5 లక్షణాలు ఏలియాకు ఉన్నాయి. అందుకే దేవుడు ఏలియాను వాడుకున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఎత్తుకులాడుతున్నాడు.
2024లో భారతదేశపు గడ్డ మీద, భారతదేశం అనేటువంటి రంగస్థలం మీద నేను నిలబెట్టగలిగే ఏలియాలు ఎవరో ఆలోచించుకోండి. రంగస్థలం సిద్ధం, పరిస్థితులన్నీ సిద్ధం, ప్రశ్నించే ఆహాబు సిద్ధం. కానీ నిలబడేవాడు దేవుని కోసం కావాలి, నిలబడే స్త్రీ కావాలి, నిలబడే పురుషుడు కావాలి. ఎవరుంటారు? మీరే ఆలోచించుకోండి. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడి, ఎస్ అవును ప్రభా, నేను నువ్వు ఉద్యోగం చేసే స్థితిలో అవ్వచ్చు, నువ్వు టీచర్గా పనిచేసే ప్లేస్లో అవ్వచ్చు, నువ్వు కొలువు చేసే ప్రాంతంలో అవ్వచ్చు, నువ్వు చదువుకునే ప్రాంతంలో అవ్వచ్చు. గాడ్ నీడ్స్ ఎలైజా. దేవుడికి ఎలైజా కావాలి. విల్ దాట్ బి యూ? నేనుంటాను ప్రభా అని అంటారా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. రంగస్థలం సిద్ధం. దేవుడికి కోపం వచ్చేసింది, ఎటువంటి అనుమానం లేకుండా కోపం ఉంది. భారతదేశపు సంఘము దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్లుంది, మాకేమీ సంబంధం లేనట్లు ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియాలాగా నిలబడేవాడు ఒకడున్నాడా? నాతో సంబంధం కలిగి, నాతో సహవాసం చేస్తూ, నా సన్నిధిని ఆశ్రయించి, నా సంతకాన్ని నెత్తి మీద పెట్టుకొని నా శక్తిని ప్రదర్శించే వాళ్ళు ఉన్నారా? శక్తి నాదే, కానీ దాన్ని ఈ లోకానికి అందించడానికి నాకు మనుషులు కావాలి. ఆ రోజు ఆహాబు ముందు ఏలియా నిలబడినప్పుడు ఆయన ప్రదర్శించింది దేవుని శక్తి, ఆయన ప్రదర్శించింది దేవుడిచ్చిన ధైర్యం. దేవునితో అతుక్కుపోయాడు, ఆయన అనుసంధానం అయిపోయాడు, అంటుకట్టబడ్డాడు. దేవుని శక్తి తన ద్వారా ప్రవహించింది. భారతదేశంలో దేవుని శక్తిని ప్రదర్శించే వ్యక్తులు కావాలి. ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, సంఘాలలో ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బజార్లో, ఆఫీసుల్లో, ఊళ్ళల్లో, గ్రామాల్లో దేవుని శక్తిని ప్రదర్శించే వాళ్ళు కావాలి. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులుగా ఉన్నవాళ్ళు కావాలి. అది నువ్వు ఉంటావా? విల్ యు బి దేర్? నువ్వు ఉంటావా? ప్రభా, నీ మాటలు నాకు అర్థమైనాయి, నీ హృదయ వేదన నాకు అర్థమైంది, నీ కోపాన్ని చల్లార్చగలిగే పరిష్కారం ఒకటి ఉందని నాకు అర్థమైంది. నేను కావాలి ప్రభా, నీకు నేను కావాలి ప్రభా. ఏలియాలాగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. నీతో సంబంధం ఉంది, కానీ సహవాసం అప్పుడప్పుడు చేస్తున్నా. ఈ రోజు నుంచి ప్రతిరోజు నీతో సహవాసం చేస్తాను. ప్రతి చోట నీ సన్నిధిని నేను ఆశ్రయిస్తాను. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉన్నాడు అనే భక్తితో, ఆ భయంతో, ఆ ధ్యాసతో నా మాటలు, నా ప్రవర్తన, నా స్వభావం నీ సన్నిధిని ఆశ్రయించి ఉంటుంది. ప్రభా, నీ సంతకం నా మీద ఉన్నదని, నీ ప్రతినిధి నేనని, నీ అంబాసిడర్ నేనని. మీ చర్చి బయట నేను ఆ బోర్డు చూశాను, అంబాసిడర్, దేవుని రాయబారి. నేను దేవుని రాయబారి. నేను ప్రభువా, నీతో అంటు కట్టబడిన జీవితం, నీ శక్తిని ప్రదర్శించే జీవితం. అయ్యా, నా మీద కనికరం చూపించు, నన్ను క్షమించు, నాకు ఒక అవకాశం ఇవ్వు ప్రభువా. ఈ మాట ధైర్యంగా మీలో ఎవరన్నా చెప్పడానికి ఇష్టపడితే, దేవా ఏలియా వలె నన్ను వాడుకో ప్రభువా, ఏలియా వలె నన్ను వాడుకో ప్రభువా అని ధైర్యంగా మీలో చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరిని ఉంటే టైం ఇస్తాను. ఓన్లీ 30 seconds. భావోద్రేకానికి తావు లేకుండా, అటు ఇటు చూసి నిర్ణయాలు తీసుకోకుండా, దేవుడు మీతో ఆ విధమైనటువంటి ఆలోచన కలిగిస్తున్నట్లయితే, ఆ విధమైన భారం మీలో కలుగుతున్నట్లయితే, నన్ను ఏలియాలాగా వాడుకో ప్రభా అన్నవాళ్ళు ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఓన్లీ 30 seconds నేను ఇస్తాను. నేను ఇంకొకసారి పిలవను, ఒకే ఒక్కసారి. ప్రభా, నన్ను ఏలియాలాగా వాడుకో ప్రభా, నన్ను ఏలియాలాగా వాడుకో. నీతో సంబంధం, నీతో సహవాసం, నీ సన్నిధి
నీ సంతకం, నీ శక్తి. ఈ ఒక్క వచనంలో మీరు నాకు నేర్పించిన పాఠాలు ఇవి నాలో రావటానికి అవకాశం ఉంది. ఇదిలో నాలో రాకుండా ఆపగలిగే పాపం ఒక్కటే ఉన్నది. నేను దాన్ని నిర్మూలన చేస్తున్నాను. నీతో చేయి కలపడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. నన్ను వాడుకో ప్రభా. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.